ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, కానీ ఆ అమ్మాయి అంటుంది నా హస్బెండ్ అంటుంది. ఇలాగ ఉన్నప్పుడు దిలీప్ శంకర్ అని ఒక అడ్వకేట్ ఉన్నాడు. ఆయన వారు ఎట్లాంటి పదాలు వాడినరు అనే దాన్ని బట్టి అందులో అఫెన్సివ్గా ఉంటే బార్ కౌన్సిల్ దానికి సంబంధించి యాక్షన్ తీసుకుంటుంది. హలో మేడం, నమస్తే. నమస్తే అండి. మేడం, ఇప్పుడు మీరు బీజేపీ పార్టీ తరఫున, హిందూ సమాజం తరఫున రకరకాలుగా మీరు పోరాడుతుంటారు. కానీ ఈరోజు దేశానికి ఒక ముప్పు రాబోతుందని చెప్పేసి రకరకాల విమర్శలు వస్తున్నాయి. దాంతోపాటు మన పక్క దేశాలు రెండు ఉన్నాయి. ఒకటి చైనా శత్రుదేశం, ఇటు పాకిస్తాన్ శత్రుదేశం. దాంతోపాటు బంగ్లాదేశం ఇప్పటి వరకు ఇండియా బంగ్లాదేశ్ ఏదైతే ఉందో మంచి సర్కిల్ ఉండేది, హెల్తీ కాన్వర్సేషన్ ప్రతి దాంట్లో ఉండదు. కానీ ఇప్పుడున్న ఘర్షణ అసలు ఎక్కడికి దారితీస్తుంది? హసీనా గారు బంగ్లాదేశ్ను వదిలిపెట్టి, అంటే బంగ్లాదేశ్ ప్రధాని ఇండియాకు వచ్చి ఆశ్రయం పొందారు. నెక్స్ట్ ఏం జరగబోతుంది? అక్కడ అల్లర్లకు కారణం ఏమవచ్చు? ఇండియాకు ఇదొక శత్రుదేశం అవ్వబోతుందా? ఏంటి దీని వెనకాల అసలు? టు బిగిన్ విత్, భారతదేశానికి కాంగ్రెస్ని మించిన శత్రువు ఇంకొకరు అవసరం లేదు. ఇంకా శత్రు దేశాలు అంటారా? రిలీజన్ అండ్ పాలిటిక్స్ ఆర్ లైక్ టూ సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్. సో ఎప్పుడైతే ప్రధాని చేంజ్ అయినప్పుడు, మీరు అన్న సో కాల్డ్ ఈ 3 దేశాలలో ఆ వ్యక్తి ఎంతవరకు ఎక్స్ట్రీమిజంతో ఉన్నారు, తన బిలీఫ్ సిస్టమ్ ఏమున్నది అన్న దాన్ని బట్టి మన టైస్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇప్పుడు బంగ్లాదేశ్ విషయం చూస్తే, వాళ్ళు యాంటీ ఇండియా, అక్కడ ఉన్న యాంటీ ఇండియన్ టెర్రరిస్ట్ గ్రూప్స్ని వాళ్ళు ఆపడానికి ట్రై చేసినప్పుడు ఇట్లాంటి ప్రొటెస్ట్లు వస్తున్నాయి. యూత్ నుంచి కానీ, అక్కడ ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్స్ నుంచి కానీ, మతోన్మాద శక్తుల నుంచి కానీ వస్తాయి అన్నమాట. ఇది సహజం, ఎనీ ఇస్లామిక్ నేషన్ అది సహజం అన్నమాట. మీరు డెజర్ట్ రిలీజన్స్ 2 తీసుకుంటే, అబ్రహామిక్ రిలీజన్స్లో మెయిన్ థింగ్ వాళ్ళకు ఉండేది ఏంటిదంటే శత్రుబోధ. అంటే వాళ్ళ ఫిలాసఫీ ఏదైనా, వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ ఏదైనా, దాన్ని నమ్మని వాళ్ళు వాళ్ళకు శత్రువులు. అది బుల్లెట్ పాయింట్ అన్నమాట, ఫస్ట్ బుల్లెట్ పాయింట్. ఆ బుల్లెట్ పాయింట్ అకార్డింగ్గా వాళ్ళ స్ట్రాటజీస్ ఉంటాయి. ఆ బుల్లెట్ పాయింట్ అకార్డింగ్గా వాళ్ళ కార్యాచరణ నడుస్తూ ఉంటుంది అనమాట. కొత్తగా దానిలో ఏమన్నా అప్డేట్ చేసుకున్నా, ఏం చేసుకున్నా అల్టిమేట్లీ అదే. ఇప్పుడు ఓఎస్ సేమ్ ఉన్న ఫోన్స్ ఎట్లయితే అప్డేట్ ఉంటుందో, శత్రుబోధ అనేది సేమ్. ఆ శత్రుబోధలో భారతదేశము, హిందూ ధర్మం. నేను ఇందాక చెప్పినట్టు, ఎప్పుడైనా రిలీజన్ అండ్ పాలిటిక్స్ ఆర్ లైక్ టూ సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్. ఒక దేశాన్ని మీరు కాపాడుకోవాలి అనుకుంటే, ఆ దేశానికి ఒక ఆత్మ ఉంటుంది, ఆ సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి. ఆ సంస్కృతి సాంప్రదాయాలు ఏ మతం నుంచి వచ్చినాయో అవి ఆ దేశానికి ఆత్మ అవుతుంది. భారతదేశానికి హిందూ సంస్కృతి సాంప్రదాయాల నుంచి వచ్చిన ఈ సంస్కృతి సాంప్రదాయాలే దీనికి ఆత్మ. అట్లే బంగ్లాదేశ్కి ఇస్లామిక్ సంస్కృతి సాంప్రదాయాల నుంచి వచ్చినదే దాని ఆత్మ. అయితే అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, దాని ఆత్మను రివైవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే యాంటీ టెర్రరిస్ట్ గ్రూప్స్ని, యాంటీ ఇండియన్ టెర్రరిస్ట్ గ్రూప్స్ని కంట్రోల్ చేయడానికి చేస్తుంటే ఆత్మను డిస్టర్బ్ చేసినట్టే కదా. సో అట్లా వాళ్ళు అట్లా చెలరేగిపోతున్నారు. దానికి క్లియర్ పాయింట్ నేను చెప్పిందే. అంటే ఈరోజు మన కంప్లీట్ అన్ని పార్టీల సమీక్ష కోసం ప్రధానమంత్రి గారు పిలవడం జరిగింది. పార్టీ మీటింగ్ జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ. అంటే ఎలాంటి డిసిషన్ తీసుకోపోయే అవకాశం ఉందంటారు బంగ్లాదేశ్ విషయం? బంగ్లాదేశ్ విషయంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఫర్ దట్ మ్యాటర్ ఆల్ ఇస్లామిక్ నేషన్స్ ఎప్పుడైనా వాళ్ళను చూడాలండి, వెయిట్ అండ్ వాచ్ చేయాలి. ఒకటి, వాళ్ళు ఫస్ట్ థింగ్ నాన్ ఇస్లామిక్ కంట్రీస్ని వాళ్ళ శత్రువులుగా కన్సిడర్ చేస్తారు. ఒకటి. 2, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళే కొట్టుకొని చేస్తారు. కాబట్టి వీళ్ళ విషయంగా ఎప్పుడు ఏదైనా జరుగుతున్నప్పుడు వెయిట్ అండ్ వాచ్ చేయాలి. అన్లెస్ వాళ్ళు మన మీద అటాక్ చేస్తే తిరిగి తిప్పి కొట్టేంత క్షమత కేవలం భారతీయ జనతా పార్టీ భారతదేశంలో రూల్లో ఉంటేనే అది పాసిబుల్ అవుతుంది. కాంగ్రెస్ ఉంటే మైనారిటీ అపీస్మెంట్ కింద, ఇప్పుడు నిన్న కూడా మనం August 15th జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రిపీల్ చేసినందుకు మళ్ళీ అక్కడ యూత్కి, సో కాల్డ్ ముస్లిం యూత్కి, భారతీయ ముస్లిం యువకులకు మనం అక్కడ ఉపాధి కల్పించినందుకు దీన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి, పాకిస్తాన్ కదా బ్లాక్ డేగా అనౌన్స్ చేసినట్టు కాంగ్రెస్ కూడా బ్లాక్ డేగా అనౌన్స్ చేస్తుంది. సో ఇది భారతదేశంలో ఉన్న అపోజిషన్ పార్టీ చరిత్ర. కాబట్టి ఎప్పటివరకైతే కాంగ్రెస్ అపోజిషన్లో 50, 40, 90 ఈ సీట్ల రేంజ్లలో ఉన్నంత వరకు భారతదేశం సేఫ్గా ఉంటుంది. ఫర్ దట్ మ్యాటర్ భారతదేశాన్ని అటాక్ చేసేంత కెపాసిటీ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలకు లేదు. మేబీ కొంచెం చైనాకు ఉండొచ్చు. రష్యా ఎట్లాగూ మన మిత్రపక్షంగానే ఉంది కాబట్టి
ఇంకా మిగిలిన వేరే దేశాలతోని మోదీ వంటి ఒక గొప్ప వ్యక్తిత్వం, గొప్ప నాయకత్వం కలిగిన లీడర్ ఉంటే, ఇప్పుడు మీరు చూసిండ్రు ప్రపంచంలో ఇప్పటికి కూడా టాప్ మోస్ట్ క్రెడిబిలిటీ ఉన్న, పాపులారిటీ ఉన్న లీడర్గా మోదీ ఉన్నారు. అట్లాంటి వ్యక్తిని భారతీయ జనతా పార్టీ తయారు చేసుకొని, అట్లాంటి వ్యక్తిని నిర్మాణం చేసి అతన్ని ప్రధానిగా పెట్టినంత వరకు భారతదేశం గురించి ప్రజలేం ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రంలో చూసుకున్నట్టయితే, ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే భారతీయ జనతా పార్టీ కూటమిగా వచ్చి గెలవడం జరిగింది. కానీ ఇప్పుడు మన తెలంగాణలో చూసుకున్నట్టయితే కవిత గారు జైల్లో ఉన్నారు, కేటీఆర్ గారు ఎక్కడ నడవట్లేదు. కానీ భారతీయ జనతా పార్టీ నుంచి ఒక పర్సన్ తెలంగాణకు రాబోతున్నాడు, ఒక కీలక వ్యక్తి. ఎందుకంటే లాస్ట్ టైము కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక పర్సన్ని, స్వామీజీని అరెస్ట్ చేసి, ఒక ఫామ్ హౌస్లో అరెస్ట్ చేసి ఒక చిన్న డ్రామా క్రియేట్ జరిగింది, అది అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ 4 years వరకు ఒక ప్లానింగ్ రచయించడానికి భారతీయ జనతా పార్టీ నుంచి ఒక పర్సన్ వచ్చి ఇక్కడ ఉండి నెక్స్ట్ ఎలక్షన్ వరకు ఒక ప్లాన్ కరెక్ట్ రెడీ చేయబోతున్నారు అని చెప్పేసి ఒక మాట వింటున్నాం. ఇది ఎంతవరకు వాస్తవం? బీఆర్ఎస్లోకి ఒక వ్యక్తి వెళ్తున్నారా? బీజేపీ నుంచి ఒక పర్సన్ వస్తున్నాడు అదే సెంటర్. బీఆర్ఎస్లో కాదు మేడం, తెలంగాణకు వచ్చి భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం. ఓకే, యా, దట్ ఈస్ ఆల్వేస్ దేర్ అండి. ఎక్కడైనా ప్రజల మనోభావాలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీ తరఫున అన్నప్పుడు, భారతీయ జనతా పార్టీలో ఉన్న ఒక విశిష్టమైన వ్యక్తులు ఒక గ్రూప్ ఉంటుంది. అందులో ఒక వ్యక్తి ఆ చోటుకు వచ్చి ఆ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజల మనోభావాలని ఇంకా కాపాడే విషయంగా పనిచేయడం అనేది సహజం. మొన్న మీరు గమనిస్తే పార్లమెంట్ ఎలక్షన్స్లో అభ్యర్థి ఎవరు అనేది సంబంధం లేకుండా ప్రజలందరూ భారతీయ జనతా పార్టీకి మోదీని చూసి ఓటేసింది. అందుకనే గవర్నమెంట్ ఉన్నా కూడా కాంగ్రెస్తో సరిసమానంగా 8కి 8 ఎంపీ సీట్లు తెచ్చుకున్నారు. దాన్ని బట్టే అర్థమవుతుంది ప్రజలు చూస్తున్నారు భారతీయ జనతా పార్టీ వైపు అని. మరి దేశం గురించి, ధర్మం గురించి, దేవాలయ రక్షణ గురించి, దేశాన్ని ప్రపంచంలోనే ఒక అగ్రగామి ఎకనామిక్ దేశంగా, డిజిటల్ ఇండియాగా తయారు చేయాలన్న ఉద్దేశంతో ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ వస్తే డబల్ ఇంజన్ సర్కార్తో ప్రజలకి ఇంకా దగ్గర అవ్వగలము, ప్రజల్ని కాపాడగలము, వాళ్ళకు అభివృద్ధి ఫలాలను అందించగలము అనే ఆలోచన డెఫినెట్లీ ఉంటుంది. కేంద్రం నుంచి, మీరు అన్నట్టు కేంద్రం నుంచి అని అనడానికి కాదు, ప్రతి రాష్ట్రం నుంచి వెళ్ళి పిక్ చేసుకుంటారు అనమాట. మన చెరీ పికింగ్లో బెస్ట్ పర్సన్స్ని పిక్ చేసుకొని వాళ్ళతో ఒక సమూహంగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక ఐడియాలజికల్ పార్టీ, ఇట్స్ నాట్ జస్ట్ అ పొలిటికల్ పార్టీ. పాలిటిక్స్ అండ్ ఐడియాలజీ రెండు మిక్స్ అయి ఉంటాయి కాబట్టి ఒక స్పెషల్ గ్రూప్ ఎప్పటికీ ఉంటుంది. ఆ స్పెషల్ గ్రూప్ కమిటెడ్ ఫర్ ద పార్టీ, కమిటెడ్ ఫర్ ద ఐడియాలజీ. అట్లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ మార్గదర్శకం ఇచ్చినప్పుడు వాళ్ళని మిగతా వాళ్ళందరూ ఫాలో అవుతారు. దాని నుంచి వెళ్ళి పార్టీ బలోపేతం అవుతుంది, తద్వారా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, దాని నుంచి ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందుతాయి. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మేడం, తెలంగాణలో ప్రీవియస్ తీసుకున్నట్టయితే ఏపీ తీసుకుందామండి. ఏపీలో గుళ్ళపైన కానీ, చాలా హిందువులపైన కానీ దాడి జరగడం కానీ, కన్వర్షన్ జరగడం కానీ చాలా రకాలుగా జరిగింది. అంటే ఇప్పుడు ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కూటమి అయినా ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది ఆంధ్రప్రదేశ్లో? కేంద్రం నుంచి ఎలాంటి యాక్షన్? కేంద్రం నుంచి యాక్షన్ కావచ్చు, రాష్ట్రం నుంచి యాక్షన్ కావచ్చు. ఎందుకంటే హిందువులపైన దాడులు జరగడం కానీ, దేవాలయాలపైన దాడులు జరగడం కానీ, రకరకాల హింసించడం కానీ జరిగింది. మనం చూసాం, వార్తలు చూసాం, న్యూస్ చూసాం, అన్నీ చూసాం. కానీ ఇప్పుడు తిప్పి కొట్టడానికి ఏం చేయబోతుంది అసలు? ఈ కేసులో అధికారంలో ఏ పార్టీ ఉంది అనేది కూడా మనం గమనించాలి. వైఎస్ జగన్ గారు ఆయన ఎంత డ్రామాలు చేసినా కూడా ఆయన క్రిస్టియన్ అన్న విషయం అందరికీ తెలుసు. ఆబ్వియస్లీ ఆయన క్రిస్టియానిటీ వైపు, చర్చుల వైపు, మిషనరీ వైపు, ఫారెన్ ఫండ్స్ ఏవైతే భారతదేశాన్ని క్రిస్టియనైజ్ చేయడానికి, హిందువుల్ని మత మార్పిడి చేయడానికి పనిచేస్తున్నాయో వాళ్ళకి సపోర్ట్ అయినది ఉంటుంది. ఎంత మనం ఆయన డైరెక్ట్లీ చేసినా చేయకున్నా ఆయన కిందున్న వాళ్ళు కూడా అదే సిద్ధాంతంలో ఉంటారు కాబట్టి ఆ సపోర్ట్ ఉంటుంది. దానివల్ల వాళ్ళు చెలరేగిపోయి రథాలు ధ్వంసం చేయడం, ఆలయంలో ఉన్న విగ్రహాలను ధ్వంసం చేయడం, హిందువుల మనోభావాలను దెబ్బతీయడం, రోడ్ల మీద ఎక్కడ దగ్గరలో ఉన్న ఆలయాలను, గ్రామ దేవతలను మనకు నిర్మించుకున్న ఆలయాలను కూల్చేయడం, ఇట్లాంటివి చేసిండ్రు. అప్పుడు ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి
వాళ్ళకి ఇది ఒక పరాకాష్ఠగా అనిపించినాక డెఫినెట్లీ ఆ గవర్నమెంట్ని దించేసిందంటేనే మాకు ఈ ఐడియాలజీ వీళ్ళు చేసి మీరు కంటిన్యూ. ముందు ఒక ప్రభుత్వాన్ని దించేసిండ్రంటే వాళ్ళ సిద్ధాంతం కానీ వాళ్ళు వెళ్ళే మెథడ్ కానీ సరిగ్గా లేదు అని ప్రజలకు అనిపించింది అనే దాని అర్థం. ఇవాళ రేపు ప్రజలేం డబ్బులు బిర్యానీ ఇస్తే ఓట్లు వేస్తలేరండి, ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా సోషల్ మీడియా ఉంది, ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు, అందరు కూడా యాక్టివ్, అలర్ట్ అండ్ ఇంటలెక్చువల్గా ఉంటున్నారు. కాబట్టి వాళ్ళను బక్రాలు చేయడం అనేది కుదరని పని. మనం జగన్ గారి రిజల్ట్ని చూస్తే తెలిసిపోతుంది. ఎన్డీఏకి ఆంధ్ర సపోర్ట్ ఇవ్వడానికి కారణం కూడా మోదీ పట్ల ఉన్న విశ్వాసం, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఫ్యూచర్ ఆఫ్ పాలిటిక్స్గా చూడడం, ఇవన్నీ జరిగినాయి కాబట్టే ప్రజలు ఆశీర్వదించారు. అందుకనే జగన్ అంత దారుణంగా ఓడిపోయారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేరు, ఇంత ముందుకు చేసినవి రకరకాలుగా ఉన్నాయి. అంటే ఇప్పుడు వాటన్నిటికీ శిక్ష అనుభవించాల్సిందని జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోకి కూడా మళ్ళీ నెక్స్ట్ వెళ్ళబోతున్నారు. జైలు, కేసులు ఇవన్నీ న్యాయస్థానం ఇండిపెండెంట్ సిస్టమ్ కాబట్టి అది హ్యాండిల్ చేసుకుంటుందండి. ఇంకా కర్మ ఇవన్నీ విషయాలు ఆ వ్యక్తికి తెలుస్తుంది, ఆ వ్యక్తి ఎట్లా చేసిండు అనే దాన్ని బట్టి. కర్మ లీవ్స్ నో బడీ అని మనం తెలుసుకున్నాం. దాని అకార్డింగ్గా వాళ్ళకి జరుగుతుంది. అంటే ఇప్పుడు మన తెలంగాణలో తీసుకున్నట్టయితే పక్కలో బెల్లం పెట్టుకొని తిరిగామన్నట్టు కొన్ని సామెతలు వినిపిస్తాయి. చంకలో పిల్లిని పెట్టుకొని ఊరంతా వెతికినట్టు, లేకుంటే బల్లెం పక్కలో పెట్టుకొని ఊరంతా పడుకున్నట్టు అంటారు. కొన్ని హిందువులే కానీ తక్కువ సామాజిక వర్గం వాళ్ళు, మేము బుద్ధిస్ట్, లేకుంటే మేము జై భీమ్ అంబేద్కరిస్ట్, కానీ హిందూ ఏదైతే పార్టీ ఉందో దానికి సపోర్ట్ చేయం, ఇది కరెక్ట్ కాదు. దీంట్లో శత్రువులను పెంచే అవకాశం ఎక్కువ ఉంటుంది. మొన్న తీసుకున్నట్టయితే ప్రవీణ్ కుమార్ గారు, మాజీ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన కూడా రకరకాల విమర్శలు చేసి సడన్గా పార్టీ మారి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి గగ్గోలంలో ఉంది, ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉంది. కానీ దాంట్లో ఉన్న వాళ్ళు రకరకాల మనుషులు ఎవరైతే ఉన్నారో హిందూ అనేది కరెక్ట్ కాదు, నాస్తికత్వం కరెక్ట్, అంబేద్కరిజం కరెక్ట్, బుద్ధిస్ట్ కరెక్ట్ అంటారు. ఎందుకంటే పుట్టింది ఇక్కడ భారతదేశంలో పుట్టినాం, ప్రతి ఒక్కరు హిందువులే. ముస్లిమ్స్ అయినా సరే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ అయినా సరే హిందూ అక్కడి నుంచి వచ్చిన వేరు నుంచి వచ్చిందే. ఇక్కడ ఈరోజు క్రిస్టియన్స్ అయినా, ఆ రోజు ముస్లిమ్స్ అయినా. కానీ ఇప్పుడు ఈ మతానికి వెనకాల పడడానికి కారణం ఏమవచ్చు? హిందూ అనేది ఇంత శత్రువుగా మారడానికి వాళ్ళందరూ చూస్తే శత్రువులా చూస్తారు. హిందువులు ఎవరు వేరే వాళ్ళని శత్రువులా చూడరు, కానీ ఇటు క్రిస్టియన్స్ అయినా అటు ముస్లిమ్స్ అయినా హిందువుని శత్రువుగా చూస్తారు. ఎందుకు? దీని వెనకాల ప్రధాన కారణం ఏమవచ్చు? ఇందాక మేము చెప్పినట్టు శత్రుబోధ అనేది హిందుత్వంలో లేకపోవడం వల్ల, హిందుత్వం అనేది ఒక యూనివర్సల్ అండ్ న్యాచురల్ ఫినామినా. అంటే ఏకం సత్విప్ర బహుధా వదంతి అని చెప్తాం, ఈశ్వర సర్వభూతానాం అని చెప్తాం. దాన్ని బట్టి ఒక ముస్లింని మనము నాన్ హిందూ అని అనుకోం. ముస్లిం అని ఒక ట్యాగ్ ఉంది అంతే. ఇప్పుడు మీకు ఒక పేరు ఉంటుంది, నాకు పేరు ఉంటుంది, ఒక వ్యక్తికి ఒక పేరు ఉన్నట్టు ఒక వ్యక్తి ఒక ముస్లిం, క్రిస్టియన్ అని పెట్టుకున్న తర్వాత మనం ఏంటిది అన్నప్పుడు మనం అప్పుడు హిందూ అని పెట్టుకోవాల్సి వచ్చింది. యాక్చువల్లీ మనం సనాతన ధర్మ వారసులు. సనాతన ధర్మం అంటే ప్రకృతి ఆరాధన చేసేది, ప్రకృతితోని సమానంగా నడిచేది, ప్రకృతికి అనుగుణంగా మన సిద్ధాంతంగా ఉండేది కాబట్టి సనాతన ధర్మం. దీనిలో శత్రుబోధ ఉండదు, ఎందుకంటే అన్నిట్లో ఈశ్వరుడు ఉన్న తర్వాత, ఇప్పుడు ఒక ముస్లిం లోపల ఉన్నది కూడా ఈశ్వరుడే అనే సిద్ధాంతంగా ఉన్న తర్వాత మనం ద్వేషించేది ఏమి ఉండదు, దేన్ని ద్వేషించేది ఉండదు. దేన్నైనా ద్వేషిస్తున్నామంటే మనల్ని మనం ద్వేషించుకున్నట్టే, లేదా భగవంతుణ్ణి ద్వేషించుకున్నట్టే. ఇది హిందుత్వ కోర్ ఫిలాసఫీ. కాబట్టి మనకు శత్రుబోధ ఉండదు. కాబట్టి మనము ఎదుటివాడు మనని శత్రువుగా గ్రహిస్తున్నాడు, చూస్తున్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనకు టైం పడుతుంది. ఒకటి, ఇందులో మీరు ఐపీఎస్ వారి గురించి మాట్లాడిండ్రు, ప్రవీణ్ కుమార్ గారు. ఒక ఎట్లాంటి వ్యక్తిని మనం ఫాలో అవుతున్నామో అన్న దాన్ని బట్టి మన ఫ్యూచర్ ఉంటుంది. మనము ఒక కన్ఫ్యూజ్డ్ వ్యక్తి, ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు ఒక కన్ఫ్యూజ్డ్ వ్యక్తి. ఆయన ఎలక్షన్కి ముందు ఏమన్నాడు? స్వారోస్ సిద్ధాంతంతో ఉన్న ప్రవీణ్ కుమార్ గారు ఎంత కన్ఫ్యూజ్డ్ సోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చెప్పండి ప్లీజ్. ఎలక్షన్కి ముందు రాముణ్ణి నమ్మం, కృష్ణుడిని నమ్మం, హిందూ దేవీ దేవతలను మేము ఒప్పుకోము అని ప్రమాణం తీసుకున్నారు కదా, అదంతా వైరల్ అయింది కదా సోషల్ మీడియాలో.
తర్వాత ఎలక్షన్ టైం వచ్చేసరికి ఓట్ల కోసం కాల్డ్ ఆయన వెంటబడే ఆ దళిత ఓట్ల కోసమే ఆయన మళ్ళీ కూడా దేవాలయాల చుట్టూ తిరిగిండు. రాముడి ఆలయం తిరిగిండు, శివాలయం తిరిగిండు, అభిషేకాలు చేసిండు, ఈవెన్ నెత్తి మీద బోనం పెట్టుకొని కూడా తిరిగిండు. దీన్ని బట్టి ఏంటిది? డబుల్ స్టాండర్డ్, హిపోక్రసీ, కన్ఫ్యూజ్డ్ ఐడియాలజీ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి అట్లాంటి వ్యక్తిని ఫాలో అయిన స్వైరోస్ ఫాలోవర్స్ అందరూ కూడా ఇప్పుడు ఆయనలానే కన్ఫ్యూజ్డ్గా మిగిలిపోతారు. అటు ఇటు కానీ జీవితాల్లో అయిపోతాయి. 2, బుద్ధిజం మీరు అడిగారు. ఇంకో విషయం, బుద్ధిజం గురించి మీరు అన్నారు. బుద్ధిజం అనేది వేరే కాదండి, హిందుత్వంలో భాగమే. జైనిజం కానీ, సిక్కిజం కానీ, బుద్ధిజం కానీ ఇవన్నీ హిందుత్వం నుంచి వచ్చిన అంశాలే. ఒక చెట్టు నుంచి వేరే వేరే కాండాలు ఎట్లయితే ఉంటాయో అట్లనే ఇవి కూడా. వీటిలో మీరు సిద్ధాంతం ఎక్కడ చూసినా కూడా సేమ్ ఉంటుంది. బౌద్ధులు తారామాతని ఆరాధిస్తారు. అవును. తారామాత అంటే సరస్వతి అమ్మవారి తాంత్రిక రూపం. దశమ విద్యల్లో ఒక విద్య తారా ఉపాసన. ఆ తారా ఉపాసన బౌద్ధంలో ఉన్నంత గట్టిగా ఇంకెక్కడ లేదు. మరి దాన్ని బట్టి తెలిసిందేంది? వాళ్ళు అమ్మవారి ఉపాసకులు అన్నట్టే కదా. నెక్స్ట్ వాళ్ళు పూర్వజన్మ గురించి, మళ్ళీ వచ్చే జన్మ గురించి మాట్లాడతారు. అందుకే బౌద్ధ దలైలామా కూడా ఆయన పూర్వజన్మలు ఎవరు అనేది చెప్తుంటారు కదా. భారతదేశం వస్తుంటారు, వాళ్ళ లోపల ఉన్న సంతులలో ఎవరైతే భారతదేశంలో మళ్ళీ పుట్టినరో వాళ్ళని కలవడానికి వాళ్ళు వస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా పునర్జన్మను నమ్ముతారు. పునర్జన్మను నమ్మే సిద్ధాంతం హిందుత్వంది. ఇస్లాంలో, క్రిస్టియానిటీలో పునర్జన్మ అని ఉండదు. అయితే ఇక్కడ జై భీమ్, జై మీమ్, మిషనరీ ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే దళితులని హిందుత్వానికి దూరం చేయడానికి ట్రై చేస్తున్నారు. నేను ఇదివరకే చాలాసార్లు చెప్పిన, మాదిగలు అంటే ఒక వేరే సెట్ ఆఫ్ పీపుల్ కాదు, అదొక వర్ణం, అంతకంటే కాదు. ఇదివరకు ఊర్లలో ఊరిని కాపాడడం కోసం ప్రతి ఇంటి నుంచి వెళ్ళి కానీ లేదా ఊర్లలో బాగా క్షమత కలిగిన వ్యక్తులను కొందరిని తీసి, అంటే బాగా బలిష్ఠులైన బాహుబలి అంటాం కదా, అట్లా మహాదిగలు అంటే మంచిగా పటిష్టంగా ఉన్న వాళ్ళను ఒక గ్రూప్ చేసి వాళ్ళ ఊరవతల ఉంచి ఊరికి కాపలాగా ఉంచింది అనమాట. వాళ్ళే మాదిగలేంటారు, మహాదిగలే మాదిగలు. వాళ్ళు ఎంత ధార్మికంగా ఉండేవాళ్ళంటే, మీరు మతం మారండి లేదా ఎత్తిపోయండి, బాత్రూమ్ దాని ఆ పనన్న చేయండి అంటే మేము అది ఎత్తన్న పోస్తాం కానీ మతం మారము అని వాళ్ళు అట్లనే ఉన్నారు. కాబట్టి వాళ్ళే పారిశుద్ధ్య కార్మికులైనరు. ఇప్పుడు బ్రిటిష్ వచ్చి వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసడం వల్ల వాళ్ళు ఆ ట్రాప్లో పడిపోయి, వీళ్ళు మమ్మల్ని దూరం పెట్టిండ్రు, వీళ్ళు మమ్మల్ని అవాయిడ్ చేసిండ్రు, వీళ్ళు మమ్మల్ని ఈ చెత్త ఎత్తి పోసే కార్మికులుగా, పారిశుద్ధ్య కార్మికులుగా మమ్మల్ని చేసిండ్రు అని విక్టిమైజేషన్కి పోయినరు అనమాట. యాక్చువల్లీ వాళ్ళు ఒక వీరత్వం కలిగిన వాళ్ళు. ఎత్తిపోస్తాం కానీ మతం మారము అనడం ఎంత గొప్పగా ఉంది. మీరందరిని ఒక వ్యక్తుల్ని తీసుకెళ్ళి మీరు ఇది ఎత్తిపోయాలి, ఇది మీ కర్తవ్యం అని చెప్పేసి మిమ్మల్ని ఇట్లా చేసిండ్రు అనేది ఎంత తక్కువగా ఉంది. బ్రిటిష్ ఇట్లా వక్రీకరించింది అనమాట. ఆ ట్రాప్లో పడిపోయి ఒక సెట్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా ఇప్పుడు హిందువులు మమ్మల్ని ద్వేషిస్తున్నారు అని బ్రాహ్మణుల పట్ల ద్వేషాన్ని పెంచుకొని ఈరోజు హిందుత్వానికి దూరం అవుతున్నారు. కానీ అట్లేం లేదు. హిందుత్వంలో క్లియర్గా అసలు మనం ముస్లిమ్స్, క్రిస్టియన్స్నే ఓన్ చేసుకుంటాం. అసలు మొత్తం మనుషులే సప్త ఋషులు, ప్రజాపతుల నుంచి వచ్చిన పిల్లలం మనం. కాబట్టి వాళ్ళ పేర్లే మనకు గోత్రనామాలు ఉంటాయి. అట్లాంటి సిద్ధాంతంతో ఉన్నాం మనము. ముస్లింలు, క్రిస్టియన్స్ని ఓన్ చేసుకునే మనము దళితుల్ని మనం ఎందుకు దూరం చేసుకుంటాం? అందుకే మోదీజీ చూడండి, ఎక్కడైనా కూడా దళితులకు విశిష్టమైన స్థానం కల్పిస్తారు. మనం కాశీలో వాళ్ళకు కాళ్ళు గడగడం కానీ, అయోధ్య అప్పుడు కూడా వాళ్ళ మీద పూల అభిషేకం చేయడం కానీ, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? ఎందుకంటే అప్పుడు బ్రిటిష్ వచ్చి మన మీద ఇట్లాంటి రాంగ్ ట్రాప్ వేసి మిమ్మల్ని వలలో వేసుకున్నారు. మళ్ళీ ఘర్వాప్సి ఇవ్వండి, మళ్ళీ మనందరం ఒకటి, మనందరం ఆ సప్త ఋషులు, ప్రజాపతుల పిల్లలం, వచ్చేయండి అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయడమే మన ఉద్దేశం. అందుకే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ని కూడా ఎప్పుడు భారతీయ జనతా పార్టీ తీసేస్తానని అనదు. ఎందుకంటే వాళ్ళకి అన్యాయం జరిగింది. మేము చెత్త ఎత్తిపోస్తాం కానీ మతం మారము అన్నారంటే ఎంత గొప్ప స్థితిలో ఉన్నారు వాళ్ళు. మరి అట్లాంటి వాళ్ళని కాపాడుకోవాలి కదా మనము. అందుకనే ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్కి వ్యతిరేకంగా ఉండదు. ఇక మీరు అనే ఆ బుద్ధిస్టు కానీ, నాస్తికులు కానీ, నాస్తికత్వం కూడా చార్వాక్య సిద్ధాంతం ప్రకారంగా మన సనాతన ధర్మంలో ఉంది. మీరు ముస్లిమ్స్ ఎవరైనా నాస్తికత్వం గురించి మాట్లాడితే వాళ్ళ పట్ల ఫత్వా రిలీజ్ చేసేస్తారు. బైబిల్లో కూడా మీరు వర్సెస్లో చూస్తే నాస్తికత్వం గురించి మాట్లాడిన వాళ్ళను రాళ్లతో కొట్టి చంపేయండి అని ఉంటుంది.
కానీ మన దగ్గర చార్వాక్ సిద్ధాంతం అదొక సిద్ధాంతం అని దాన్ని నేర్చుకుంటాం కూడా మనం. కాబట్టి నాస్తికుల్ని మనం ద్వేషించేది లేదు, అదొక సిద్ధాంతం. కానీ ఆ నాస్తికత్వం ముసుగులో ఉండి హిందూ ద్వేషాన్ని నేర్పిస్తున్నారు కదా, దీన్ని మనం ఎదుర్కోవాలి. ఇక మీరు అనే వాళ్ళంతా ఫేక్ అంబేద్కరిస్టులు, ఫేక్ బుద్ధిజము, ఫేక్ నాస్తికులు. వీళ్ళ గోతికాడ మేకవన్నె పులుల లెక్క వీళ్ళ లోపల హిందూ ద్వేషం ఉంటుంది, పేరుకి ఇవి అన్నమాట. మేడం ఇప్పుడు చూసుకున్నట్టయితే అంబేద్కరిస్టులు అంబేద్కర్ చేసింది ఒకటి, అంబేద్కర్ తప్పు చేశాడా అంబేద్కర్ కరెక్ట్ చేశాడా అనేది అంబేద్కర్ ఆయన లివింగ్ విత్ అంబేద్కర్ వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె రాసిన బుక్లో స్పష్టంగా కొన్ని ఉన్నాయి. నేను వేరే కొంతమందితో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా కొన్ని చూశాను. కానీ అంబేద్కర్ చేసింది భారతదేశానికి కరెక్ట్ కాదు, రాజ్యాంగమే వద్దు, స్వాతంత్రమే వద్దు అని చెప్పేసి పోరాడిన వ్యక్తి. కానీ ఆయన మా కోసము కొన్ని జీవోలు తీసుకొచ్చి మాకు వెసులుబాటు కల్పించి మాకు అంబేద్కర్ చేశాడు. అంబేద్కరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా బ్రాహ్మణులపైన దాడి చేయడం కానీ, బ్రాహ్మణులకు అగ్నిష్ మాట్లాడడం కానీ, గుళ్ళపైన దాడులు చేయడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్? అంటే అంబేద్కర్ చెప్పాడా లేకుంటే వీళ్ళే కల్పితం చేసుకొని చేస్తున్నారా? అంబేద్కర్ గారిని మొత్తంగా తప్పుగా అర్థం చేసుకోవడానికి, ఆయన పట్ల ఇట్లాంటి రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయడంలో కాంగ్రెస్ది ముఖ్య పాత్ర ఉంటుందండి. ఆయన ఎక్కడ హిందూ లీడర్ అయిపోతారో, హిందూ ధర్మానికి మొత్తానికి ఆయన లీడర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆయన తొక్కి పెట్టడం కోసం ఇట్లా చేసిండు. మీరు ఇంకా కాంగ్రెస్ ఎంత నీచమైందంటే ఆయన చనిపోయిన తర్వాత హిందూ ధర్మం గురించి రిడిల్స్ ఆఫ్ హిందూయిజం అనే బుక్ అంబేద్కర్ గారు చనిపోయినాక కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. దానిలో ఎన్ని యాడ్ చేసిందో, ఎన్ని తీసేసిందో చెప్పడానికి ఆయన ఎవరున్నారు? ఆయన వారసులు, ఆయన పిల్లలు ఎవరున్నారు? ఎవరు ఆ రైట్ తీసుకుంటారు? ఎవరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఎవరు లేరు. కాంగ్రెస్ మాత్రం ఆయనను హిందూ ద్వేషిగా ప్రకటించడం కోసం రిడిల్స్ ఆఫ్ హిందూయిజం అనే బుక్ని ఆయన చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ తీసుకొని హిందువులను, అంటే ఎస్పెషల్గా హిందువులను, దళితులను విడదీసి దళితులని హిందూ ద్వేషులుగా తయారు చేస్తూ, తద్వారా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేస్తూ పవర్లోకి రావడం కోసం కాంగ్రెస్ చేసిన నీచమైన యాక్ట్ అంబేద్కర్ గారిని హిందూ సమాజానికి దూరం చేయడం. 2, అంబేద్కర్ గారికి హిందుత్వం పట్ల ద్వేషం ఉండేది ఉంటే ఆయన ముస్లిం ఎందుకు కన్వర్ట్ కాలేదు? అంబేద్కర్ గారికి హిందుత్వం పట్ల ద్వేషం ఉండేది ఉంటే ఆయన ఎందుకు క్రిస్టియానిటీ తీసుకోలేదు? అప్పుడు బ్రిటిషే ఉంది కదా. ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ తీసుకుంటే ఆయన కోట్ల డొనేషన్లు, ఫండ్స్ వచ్చిండేటి. కానీ ఆయన హిందుత్వంలో భాగమైన బౌద్ధం తీసుకున్నారు. బౌద్ధంలో పునర్జన్మ సిద్ధాంతం ఉంటుంది, కాషాయం ఉంటుంది. కాషాయం హిందుత్వ రంగు, బౌద్ధం కూడా అదే. మరి బౌద్ధం ఎందుకు తీసుకున్నారు? ఎందుకంటే ఆయన హిందుత్వంలో తప్పులు లేవు, కానీ హిందూ సమాజంలో తప్పులు ఉన్నాయి. అంటే వ్యక్తిలో తప్పులు ఉన్నాయి కానీ వ్యవస్థలో తప్పు లేదు అని గ్రహించిన మేధావి అంబేద్కర్. బ్రాహ్మణుల్లో తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు, అట్లనే మొత్తం బ్రాహ్మణుల తప్పులు అయిపోరు కదా. అట్లనే వ్యక్తిలో తప్పు ఉంది, లోపం ఉంది, కానీ ఆ వ్యవస్థలో తప్పులేదు. నేను ఆ వ్యవస్థను కాపాడాలి, ఆ వ్యవస్థను మళ్ళీ మా పట్ల మమ్మల్ని ఓన్ చేసుకునేలా చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఆయన ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ తీసుకోలేదు. పాకిస్తాన్కి కూడా ఆయన వెళ్ళడం అనేది రాంగ్ అని అనుకున్నారు. 1. 2, పాకిస్తాన్ ద పార్టిషన్ ఆఫ్ ఇండియాలో ఆయన క్లియర్గా ఇస్లాం ఎజెండాస్ గురించి చెప్పడంతో పాటు పాకిస్తాన్కి ఎవరైతే ముస్లిమ్స్ వెళ్ళిపోయారో అట్లనే పాకిస్తాన్లో ఉన్న హిందూస్ని కూడా కంప్లీట్ ఎక్స్చేంజ్ ఆఫ్ పాపులేషన్ చేయాలి అని అంబేద్కర్ గారు అప్పుడే చెప్పారు. అట్లా ఆయన మాట కానీ కాంగ్రెస్ విని ఉంటే ఈరోజు పాకిస్తాన్లో ఉన్న హిందువులకు అంత దౌర్భాగ్య స్థితి ఉండదు. కానీ కాంగ్రెస్ ఆయన మాటలు పక్కన పెట్టడమే కాకుండా ఆయన ఎక్కడైతే నిలబడ్డ చోట, ఇండిపెండెంట్గా నిలబడ్డ చోట ఆయనను ఓడించే ప్రయత్నం చేయడం, ఆయనను అడుగడుగున ఆపే ప్రయత్నం చేయడం, ఆయన ఈ సమాజాన్ని రివైవ్ చేయడానికి ట్రై చేస్తే ఆయనను అడ్డుకోవడం, ఇవన్నీ నెహ్రూ నడిపించిన కాంగ్రెస్, మైనారిటీ అపీస్మెంట్ చేసే ఈ కాంగ్రెస్ చేసి ఆయన్ని మనకు దూరం చేసింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ ప్రభుత్వం, మళ్ళీ హిందుత్వవాదులందరూ, దేశభక్తులందరూ కూడా దళిత సమాజాన్ని ఓన్ చేసుకొని అంబేద్కర్ని మన రియల్ హీరోగా, వన్ ఆఫ్ అవర్ రియల్ హీరోగా తీసుకొని ఇప్పుడు మళ్ళీ మనందరం కలిసి ఈ దేశ
పునరుద్ధరణ కోసం పనిచేయాలి, ఈ ధర్మ పునరుద్ధరణ కోసం పనిచేయాలి, ఈ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడే పనిలో ఉండాలి అని. అందుకే ఇప్పుడు మళ్ళీ అందరం కలిసి అంబేద్కర్ గారిని ఓన్ చేసుకోవడం, దళితుల్ని కూడా మన వైపుకు గర్వాప్సి చేసుకోవడం, మనలో వ్యక్తిగా మన తమ్ముడు, దారి తప్పిపోయిన తమ్ముడైన దళిత, సో కాల్డ్ దళిత, అసలు దళిత అనేది మన దానిలో లేదు, దారి తప్పిపోయిన వాళ్ళను, బ్రిటిష్ ట్రాప్లో పడిపోయిన వాళ్ళను మళ్ళీ మనం గర్వాప్సి చేసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ భారతదేశంలో పాలనలో ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఈ 5 సంవత్సరాలు కూడా వచ్చింది. కానీ వక్ఫ్ బోర్డ్ అనే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ ఎందుకు తీసుకోలేకపోతుంది? దానివల్ల దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఎంత అన్యాయం జరుగుతున్నది మీకు పర్టికులర్గా తెలుసు, దానిపైన మీరు పోరాడుతున్నారన్న విషయం కూడా నాకు తెలుసు. కానీ పార్టీలు కానీ ప్రధానమంత్రి గారు కానీ ఎందుకు దీనిపైన యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? వక్ఫ్ బోర్డు విషయంలో తీసుకోలేదు అని ఎందుకు అంటున్నారండి? చూస్తున్నారు దానికి సంబంధించి. ఇప్పుడు భారతదేశంలో రైల్వేస్కి ఎంతైతే జాగా ఉందో అంత ల్యాండ్ మొత్తం ప్రాపర్టీస్ వక్ఫ్ బోర్డ్ దగ్గర ఉంది. వక్ఫ్ బోర్డ్ సిస్టమ్ ఎట్లా అంటే 1947లో ఎవరైతే ముస్లిమ్స్ భారతదేశం వదిలేసి పాకిస్తాన్ పోయినరో అక్కడున్న కొందరు హిందువులు అక్కడి నుంచి వెళ్ళి ఆ దేశంలో వాళ్ళ ప్రాపర్టీస్ వదిలేసి భారతదేశానికి వచ్చిండ్రో వాళ్ళ ప్రాపర్టీస్ అప్పుడు ఎంత నాక్ అండ్ కన్నింగ్గా వాళ్ళ ఎకో సిస్టమ్ ఉందో చూడండి. నాక్ అండ్ కన్నింగ్ కాదు, వాళ్ళ ఎజెండానే భారతదేశాన్ని ఇస్లమైజ్ చేయాలని 1947లో. అది జరగలేదు కాబట్టి దానికి సంబంధించిన ఇంకా కూడా చేస్తున్నారు. అప్పటి నుంచెల్లే దానికి సంబంధించిన ఫౌండేషన్ వేసుకున్నారు. అక్కడున్న హిందువులు ఎవరైతే భారతదేశానికి వచ్చిండ్రో వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడి నుంచి వెళ్ళిన ముస్లిమ్స్కి ఇచ్చిండ్రు. మరి భారతదేశంలో ఉన్న ముస్లింలు ఎవరైతే భారతదేశంలో వాళ్ళ ప్రాపర్టీస్ వదిలేసి పాకిస్తాన్ వెళ్ళిన వాళ్ళకు ఇక్కడికి వచ్చిన హిందువులకి ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. ఇవ్వకుండా ఇక్కడ ఉన్న వీళ్ళ ప్రాపర్టీస్ అన్నీ వక్ఫ్ బోర్డు కింద రిజిస్టర్ చేసి, అంటే వాళ్ళకు ఒక బోర్డు ఫామ్ అయింది. ఆ బోర్డు ఇక్కడున్న ముస్లింల ప్రాపర్టీలను కాపాడుకుంటున్నది. మరి పాకిస్తాన్లో ఒక హిందువులకు ఒక బోర్డు ఏమైనా ఉందా? లేదు. ఎందుకంటే మనకు ఆ ఎకో సిస్టమ్ లేదు, వాళ్ళకి ఆ ఎకో సిస్టమ్ ఉంది, వాళ్ళకు స్ట్రాటజీ ఉంది, ప్లాన్ ఉన్నది. దానికి అనుగుణంగా ఇక్కడ భారతదేశంలో కాంగ్రెస్ మైనారిటీ అప్పీజ్మెంట్ చేయడానికి రెడీగా ఉంది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకి సపోర్ట్ చేసింది. ఎంకే గాంధీ అన్నట్టుగా అప్పుడే కానీ కాంగ్రెస్ని కానీ మనం డిజాల్వ్ చేసేది ఉంటే మన దేశానికి ఈరోజు వక్ఫ్ బోర్డు అనే ఒక భూతం పిశాచం ఉండేది కాదు. ఇంకా భారతీయ జనతా పార్టీ వక్ఫ్ బోర్డు మీద చేయాల్సిన అన్నీ కూడా చేస్తుందండి. ఈవెన్ ముస్లిం పర్సనల్ లా కూడా ఈ దేశానికి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు గడప దాటిన తర్వాత వాళ్ళు ముస్లింలు కాదు, భారతీయులు. కానీ ఇస్లాంలో ఒకటి ఏంటిది అంటే వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళని ఆ దేశానికి పౌరులుగా చూసుకోరు. వాళ్ళ మతానికి సంబంధించిన వ్యక్తిగా, అంటే ఒక ముస్లింగానే తనను ఐడెంటిఫై చేసుకుంటారు. అన్లెస్ ఇట్ ఈస్ అ ముస్లిం కంట్రీ. అదొకవేళ ముస్లిం కంట్రీ అయ్యేది ఉంటే అప్పుడు వాళ్ళు ఆ దేశం ముస్లిం కంట్రీ, నేను ముస్లిం కాబట్టి నేను రెండింటిని ఓన్ చేసుకుంటా. బట్ దెన్ ఆ దేశం ముస్లిం కంట్రీ కాదనుకోండి, ఇప్పుడు భారతదేశం లాగా హిందూ నేషన్ అనుకోండి, అప్పుడు వాళ్ళు దాన్ని ఓన్ చేసుకోరు. వాళ్ళు అప్పుడు ముస్లిం ఐడెంటిటీనే ముందుగా చూసుకుంటారు. అదే వాళ్ళకి అల్టిమేట్ ఐడెంటిటీ ఉంటుంది. దీనికి సపోర్ట్గా ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి, మైనారిటీ అపీజ్మెంట్లో ఉంది కాబట్టి, కాంగ్రెస్ ఎజెండా ఏంది? ఎందులో దొరికితే అందులో స్కాములు చేయడం. మీరు గమనించింది యూపీఏలో ఇటలీ మాత రూల్ చేసినప్పుడు ఎన్ని స్కామ్లు జరిగినాయి. అట్లా ముద్దు పేరు స్కామ్గ్రెస్ కూడా తెచ్చుకుంది. అది ఆ స్కాములు చేయడంలో ఎక్స్పర్ట్, మైనారిటీ అపీజ్మెంట్తో పవర్లోకి రావాలి అంతే. వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ వెళ్ళిండ్రు. అక్కడ ముస్లిమ్స్ ఏం చేసిండ్రు? వక్ఫ్ బోర్డుని చేయడం, ముస్లిం పర్సనల్ లా చేయడం, ముస్లిం మహిళలను తొక్కేయడం వల్ల వాళ్ళ ఎజెండాని కంటిన్యూ చేయడం. ఇవన్నీ ప్రాసెస్లో ఒకదాంతో ఒకటి ఇంటర్ రిలేటెడ్ ఉండి ఈరోజు వక్ఫ్ బోర్డు అనేది ఒక మొక్కై వంగది మానై వంగున అన్నట్టుగా అంత పెద్ద ప్రాబ్లంగా మనకుంది. దాన్ని తీయడానికి కొంచెం టైం పడుతుంది, స్ట్రాటజీ ఉండాలి. ఆర్టికల్ 370 కూడా టక్కని ఇలా తీసేయలే కదండి, టేక్స్ టైం, ఇట్ నీడ్స్ హోంవర్క్. అవన్నీ అయిన తర్వాత ఈ దేశానికి ఏది బెటర్ అనేది భారతీయ జనతా పార్టీని మించి ఎవరు చేయలేరు అనేది 100% కాన్ఫిడెన్స్. నేను ఒకటి విన్నాను, చార్మినార్, తాజ్మహల్, రెడ్ ఫోర్ట్, గోల్కొండ ఫోర్ట్, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్స్ రైల్వే డిపార్ట్మెంట్ చెప్పింది, దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ మావి వక్ఫ్ బోర్డు అని చెప్పేసి ప్రతిపాదన ఉంది వాళ్ళ దగ్గర. అంటే గవర్నమెంట్దా లేకుంటే చార్మినార్ ఇవన్నీ లేకుంటే వాళ్ళదా? వక్ఫ్కి ఇచ్చిన ఎక్సెస్ పవర్స్ని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అంతే. కాంగ్రెస్ వాళ్ళకి ఆ పవర్స్ ఇచ్చింది. కొద్ది రోజుల తర్వాత మీ ఇల్లు
నా ఇల్లును కూడా వక్ఫ్ బోర్డ్ కిందకి వేసినా కూడా మనం ఏం చేయలేం. ఎందుకు? మనం వెళ్ళి ఎక్కడ ప్రూవ్ చేసుకోవాలి అది మనది అని? వక్ఫ్ ట్రైబ్యునల్ ముందు ప్రూవ్ చేసుకోవాలి. అందులో ఎవరు ఉంటారు? ఒక ముస్లిం అడ్వైజర్, ఒక ముస్లిం అడ్వకేట్, ఒక ముస్లిం ఐఏఎస్ ఆఫీసర్, ఒక ముస్లిం స్కాలర్. వాళ్ళ ముందుకెళ్ళి మనము హిందూగా ఉండి ఇది నాది అని ఎట్లా ప్రూవ్ చేసుకుంటాం? చేసిన వాళ్ళు ఎందుకు వినరు? ఎందుకంటే అది వాళ్ళ మత సిద్ధాంతం భారతదేశాన్ని ఇస్లామైజ్ చేయాలని. దాని నుంచి వెళ్ళి ఈ వక్ఫ్ బోర్డ్ అనేది తీసుకొచ్చింది. దీన్ని ఇండైరెక్ట్గా మనం ఏమనాలంటే ల్యాండ్ జిహాద్ అనొచ్చు. ల్యాండ్ జిహాద్, యా. ఎట్లా అంటే ప్రాపర్టీస్ అన్నిటిని వాళ్ళ పేరు మీద వేసేసుకొని జిహాద్ చేస్తున్నారు. జిహాద్ అంటే వాళ్ళ ఉద్దేశంలో ధర్మ యుద్ధం చేస్తున్నారు మన మీద. ఎందుకంటే వాళ్ళకి ఈ దేశాన్ని ఇస్లామైజ్ చేయాలని. కోర్ ఫిలాసఫీ ఏంది? దేశాన్ని ఇస్లామైజ్ చేయాలి, హిందువులందరినీ మతం మార్చాలి. ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతంలో ఏంటిది? వాళ్ళ నమ్మకం అన్నమాట. అది మనం తప్పుదారిలో వెళ్తున్నాం, మనకు సరైన మార్గం చూపించాలి అనే మూర్ఖత్వంలో వాళ్ళు ఉన్నారు. దానికి మనం ఏం చేయగలం? అన్లెస్ మనం మన ఫిలాసఫీని మనం స్ట్రాంగ్గా నమ్మడం, హిందూగా మనం స్ట్రాంగ్గా ఉండడం, వీళ్ళ వక్ఫ్ బోర్డుని తగ్గించడం. దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇవన్నీ చేస్తున్న ముస్లింలందరూ ఒకప్పుడు హిందువులు. ఓవైసీ వాళ్ళ తాతలు ముత్తాతలు మనం అందరం చూసుకుంటే హిందువులు వాళ్ళు. కన్వర్టెడ్. ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎవరో ఒక 4 బందిపోటు దొంగలు లాంటి వాళ్ళు వచ్చి వాళ్ళు మనం ధర్మబద్ధంగా ఉండే వాళ్ళని అధర్మంగా మన మీద, ఇప్పుడు మనది ఎట్లాంటి యుద్ధం చేసినా కూడా మనది యుద్ధంలో కూడా యుద్ధ నీతి ఉంటుంది మనకు. నీతి లేని వాళ్ళు వచ్చి మన మీద యుద్ధం చేసినప్పుడు మనం ఓడిపోయినాం. మన దగ్గర ఉన్న రాజుల దగ్గర ఉన్న కొందరు ధర్మద్రోహులు వాళ్ళకి సపోర్ట్ చేసిండు, దాంతో మనం కోల్పోయినాం. మన సంస్కృతి విషయంలో కానీ మన హిందువుల్ని కొందరిని కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇస్లాంలో కన్వర్ట్ అయ్యి చేయించుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మనకు ఆ క్లారిటీ లేదు, ఇట్లా శత్రుబోధ చేస్తారు ఇట్లా ఉంటుంది అని. లేకపోవడం వల్ల మనం చాలా కోల్పోవడం వల్ల ఇప్పుడు వాళ్ళు ముస్లింలుగా ఉండి అట్లే కంటిన్యూ అవుతున్నారు. ఇప్పుడు నేను కొత్తగా వింటున్నాను, చాలా మటుకు విన్నాను, చూశాను, హలాల్ సర్టిఫికెట్. దీని గురించి మీకు ఐడియా ఉండుంటుంది గట్టిగానే. హలాల్ సర్టిఫికేట్ అసలు ఎందుకు తీసుకోవాలి? ప్రతి రెస్టారెంట్లో ఎక్కడ తీసుకున్నా సరే, ఇప్పుడు మ్యాక్డొనాల్డ్స్, కేఎఫ్సి, నీలఫర్ కేఫ్, ఇలాంటి రెస్టారెంట్స్ అయినా హోటల్స్ అయినా ఎక్కడైనా సరే హలాల్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అని చెప్పేసి పెట్టారు. అసలు వెజిటేరియన్ హోటల్ అయినా సరే, ఏదైనా నాన్ వెజ్ పెట్టినా సరే హలాల్ అనే సర్టిఫికేట్ ఎందుకు అవసరం? దీనికి కంపల్సరీగా చూపించాల్సిందేనా హలాల్ సర్టిఫికేట్? హలాల్లో 2 మెథడ్స్ ఉంటాయండి. ఒకటి ఏంటిదంటే మీట్కి సంబంధించి హలాల్. అందులో వాళ్ళు పీక దగ్గర కోసేస్తారు నరాన్ని, అంతే. తర్వాత అది కొట్టుకొని చచ్చిపోయిన తర్వాత అప్పుడు దాన్ని మీట్గా చేస్తారు. మనదేంటిది హిందువుల విషయానికి వచ్చేసరికి జట్కా అంటారు. హిందువుల విషయానికి వచ్చేసరికి ఏంటిది జట్కా అంటారు. అదేంటిది ఒకటే వేటుతోని తలను మొండెంని విడదీయడం. దానివల్ల ఏమైపోతుంది? ఆ జంతువుకి నొప్పి తెలియదు, అది కొట్టుకొని చచ్చిపోయి అంత తాపత్రయపడడం అనేది దానికి ఉండదు. కాబట్టి మనది ఆ మెథడ్. నెక్స్ట్ హలాల్లో ఇంకొకటి ఏంటిది అంటే, హలాల్ అంటే వెజిటేరియన్లో మీరు హలాల్ అనేది ఏంటిదంటే అందులో పనిచేసే వాళ్ళందరూ ముస్లిమ్స్ అయి ఉండాలి. ముస్లిమ్స్ కోసం తయారు చేసిన ఒక ఎకో సిస్టమ్ అనమాట. ఇప్పుడు అగ్రికల్చర్ ఉంది, ఇప్పుడు ఒక రైతు హిందూ ఉన్నాడు, అతని దగ్గర నుంచి వాళ్ళు వడ్లు తీసుకున్నారు అనుకోండి. ఆ వడ్లను బియ్యంగా తయారు చేయడానికి ఆ వడ్లు మోసుకొచ్చి ఒక రైస్ మిల్లో పెట్టినారు అనుకోండి. వాటిని బియ్యం చేసి ఆ వడ్లు తీసి దాన్ని ప్యాకింగ్ చేసి పార్సల్ చేసి వేర్ హౌస్ నుంచి స్టోర్స్కి పంపించి మాల్స్కి పంపించడం లాంటివి చేసినప్పుడు ఆ ప్రాసెస్ మొత్తంలో పనిచేసిన వాళ్ళందరూ ముస్లింలు అయి ఉండడం ఆ హలాల్లో, వెజిటేరియన్ హలాల్కి సర్టిఫికేషన్ అనమాట. కాబట్టి వాళ్ళు ముస్లింల కోసం, ముస్లింల ద్వారా చేయబడిన ఒక ముస్లిం ఎంప్లాయ్మెంట్ కోసం చేయబడిన ఒక సిస్టమ్ అది. మనకు అట్లాంటి సిస్టమ్ లేకపోవడం మన తప్పు. వాళ్ళకు ఉంది, వాళ్ళు కాపాడుకుంటున్నారు. మనం పక్కింటోనే ఓరం, మనకంటే ఎదుగుతున్నాడంటే మనం ఎవరిని ఓరం. వాళ్ళు అట్లా కాదు కదా, వాళ్ళు అట్లా కాకుండా వాళ్ళు కాపాడుకుంటున్నారు. వాళ్ళకు ఎవరైనా ఎదిగితే కూడా వాడు ఎదిగి నేను ఎదగలేదని వాళ్ళ దేవుని తిట్టుకోరు. ఇంకా అసలు కరెక్ట్గా చూస్తే సిక్లోళ్ళు గొర్రెను మేకను కూడా వాడరు, పొట్టేళ్ళు మాత్రమే చేస్తారు. అవును. ఎందుకు? పొట్టేళ్ళకి ఫైటింగ్ మోల్డ్ ఉంటుంది, దాన్ని తిన్నప్పుడు మన లోపల కూడా క్షాత్ర తేజం వస్తుంది అని. అదే గొర్రెని తిన్నాం అనుకోండి, ఒకదాని ఇంకొకటి పోయే మెంటాలిటీ ఉంటుంది. ఇక కోడి మెదడు అని మనం అంటూనే ఉంటాం. కాబట్టి మనము యాక్చువల్గా మన సిద్ధాంతంలో మనం పొట్టేలు మాత్రమే తినాలి, కానీ ఇప్పుడు తింటున్నాం. జనరల్గా హలాల్ అంటే వాళ్ళది
అట్లా కట్ చేసే పద్ధతి, మనది జట్కా పద్ధతి. 2 ఎకనామిక్లో హలాల్, ఇంకొకటి కమ్యూనిటీ స్టాండర్డ్ హలాల్. 2 ఉన్నాయి. ఎకనామిక్ హలాల్ అంటే ఏంటంటే ఇప్పుడు పతంజలి ప్రోడక్ట్స్ కూడా ఇస్లామిక్ కంట్రీలో సేల్ చేయాలి అంటే వాళ్ళు హలాల్కి ఇంత అమౌంట్ పే చేయాలి, హలాల్ సర్టిఫికేషన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మాత్రమే పతంజలి ప్రోడక్ట్స్ ఇస్లామిక్ నేషన్లో నడుస్తాయి. ఎందుకు? అది వాళ్ళ కమ్యూనిటీని వాళ్ళు గ్రో చేసుకోవడం కోసం. ఓకే. వాళ్ళ మతానికి ఎక్కడైనా అంటే వేరే ఏదన్నా దేశాలలో ఎక్కడన్నా వాళ్ళ మతాన్ని వ్యాప్తి చెందడం కోసం, వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ కోసం పతంజలి వంటి హిందుత్వ ఆర్గనైజేషన్స్ కూడా ఇస్లామిక్ నేషన్లో నడవాలి అంటే హలాల్ సర్టిఫికేషన్ ఆ కంట్రీస్ కూడా ఇస్తాయి అఫీషియల్గా. 3వది హలాల్లో ఒక రైతు నుంచి బియ్యం, ఒక రైతు నుంచి వడ్లు కొనుక్కున్న తర్వాత దాన్ని రైస్ మిల్లులో దాన్ని ప్రాసెస్ చేసే పద్ధతిలో, తర్వాత దాన్ని ప్యాకింగ్ చేయడం, తర్వాత దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం, తర్వాత దాన్ని వేరే వేరే స్టోర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం, వీటన్నిటి ప్రాసెస్లో ముస్లింలను మాత్రమే ఉంచుకోవడం, వాళ్ళకు మాత్రమే ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం, అది కూడా హలాల్. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఎకానమీని కాపాడుకుంటున్నారు, వాళ్ళ కమ్యూనిటీ కోసం నిలబడుతున్నారు. వాళ్ళు నమ్మిన మత సిద్ధాంతం అకార్డింగ్గా నరాన్ని మాత్రమే కట్ చేయాలి అనే అది మూర్ఖత్వమా లేకపోతే ఇంటలెక్చువలా, అది ఎవరిది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. ఆ ప్రాసెస్ని ఫాలో అవ్వడం కోసం కూడా హలాల్ అనే దాని నుంచి వాడుతున్నారు. ప్రతి ముస్లిం ఈజ్ కమిటెడ్ టు టేక్ ఓన్లీ హలాల్ ప్రోడక్ట్. అది ఎంత ఎడ్యుకేటెడ్ అయినా అన్ఎడ్యుకేటెడ్ అయినా. నేను చూస్తుంటా కదా ఏదైనా మీటింగ్స్లో, మాకు ఇంటర్నేషనల్ మీటింగ్స్లో అయినప్పుడు నాన్ వెజ్ తినడానికి ముస్లిమ్స్ అందరూ హలాలా కాదా అని అడుగుతారు. అవును, పెద్ద పెద్ద సెమినార్స్లో. అంటే వాళ్ళు అక్కడ టాప్ ఇండస్ట్రియలిస్ట్లు అయినా కూడా, టాప్ ఎడ్యుకేటెడ్ అయినా కూడా వాళ్ళకి ఆ కమిట్మెంట్ ఉన్నది. మనం ఏది ఇస్తే అది నోట్ తెరుచుకొని కూర్చుంటాం, తింటాం. మన పక్కోడి కోసం మనం నిలబడేది లేదు. వాడు గ్రో అవుతుంటే వీడు ఎట్లా గ్రో అవుతున్నాడు ఇంత లాగడమే పని ఉంటుంది, కానీ గ్రోత్ కోసం ఆలోచించాం. వాళ్ళు అట్లా కాదు, వాళ్ళు అసలు క్వశ్చన్ కూడా చేయరు వాళ్ళ మత సిద్ధాంతాలను. అది మరి మూర్ఖత్వమా లేకపోతే అది ఒక కమిట్మెంటా, శ్రద్ధనా, భక్తియా అనేది ఇంకా మనం ఆలోచించుకోవాలి. కానీ అన్డౌటెడ్లీ మనం నేర్చుకోవాలి హలాల్ ముస్లిం కమ్యూనిటీ కోసం ఎట్లయితే పనిచేస్తుందో. హలాల్ సర్టిఫికేషన్ ముస్లిం కమ్యూనిటీస్కి ఎక్కడైనా అవసరమైనప్పుడు వాళ్ళ కోసం ఫండ్స్ ఇవ్వడం కోసం ఇస్తుంది. ఇవన్నిటిని చూసుకొని నేర్చుకొని హిందూ కమ్యూనిటీ కూడా అట్లా యునైటెడ్గా ఉండి భారతదేశాన్ని పునర్నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేయాలి. మేడం, ఇది ఎలా ఉంటే మీరు ఆల్రెడీ ఒక పోరాటంలో ఉన్నారు, లవ్ జిహాద్. ఆల్రెడీ ఇది ఎలా స్టార్ట్ అవుతుంది, అసలు ఎలా ట్రాప్ చేస్తారు, ఎలా తీసుకెళ్తారు, వాళ్ళ కమ్యూనిటీలకు ఎలా కలుపుకుంటారు, బయట దేశాలకు కూడా ఎలా అమ్మాయిలను పంపిస్తారు, అసలు ఏం జరుగుతుంది దీని వెనకాల, అసలు ఏంటి అసలు అల్టిమేట్ ఫిలాసఫీ? వాళ్ళకు ప్రపంచాన్ని కూడా మొత్తం ఇస్లమైజ్ చేయాలి అనేది వాళ్ళ ఎజెండా. ఏదైనా ఒక కమ్యూనిటీని మతం మార్చాలి అన్నప్పుడు ఆ కమ్యూనిటీని కాపాడుతున్న వాళ్ళు ఎవరు? ఆ సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లేది మహిళలు. మీరు మహిళల్ని చూస్తే చీర కట్టుకొని నల్ల పూసలు వేసుకొని మెట్టలు వేసుకున్నారంటే ఆమెకు పెళ్ళయింది అని తెలుస్తుంది. మగవాళ్ళలో అట్లా తేడా తెలియదు. కాబట్టి ఈ సంస్కృతి, మెట్టలు, నల్ల పూసలు అనేది ఈ సంస్కృతి. దీన్ని కట్ చేయాలి అంటే అక్కడున్న మహిళల్ని తీసేయాలి. అందుకనే లవ్ జిహాద్, ఆడపిల్లల్ని తీసుకెళ్ళడం లాంటివి చేస్తుంది. అది ప్రేమించి కన్విన్స్ చేసి తీసుకెళ్ళొచ్చు, వాళ్ళ మీద తంత్ర విద్యలు లాంటివి పెట్టి మరీ వాళ్ళని మతం మార్చి తీసుకెళ్ళొచ్చు, లేదంటే వాళ్ళు తమ మాట విననప్పుడు వాళ్ళని సూట్ కేసుల్లో, ఫ్రిడ్జుల్లో వేసి కూడా తీసుకెళ్ళొచ్చు. మనకి విదేశీ మతాలు మన దేశం మీద దాడి చేసినప్పుడు జల్, జమీన్, జోరు. జల్ అంటే నీటి కోసం యుద్ధాలు, జమీన్ అంటే భూమి కోసం యుద్ధాలు, జోరు అంటే మహిళల్ని కాపాడుకోవడం కోసం చేసే యుద్ధాలు. ఇప్పుడు మనం కూడా లవ్ జిహాద్ అనేది ఒక యుద్ధంగా జరుగుతుంది మన హిందూ ఆడపిల్లల మీద, హిందూ ఆడవాళ్ళ మీద. ఆడపిల్లల్ని తీసుకెళ్లడమే కాదు, ఆల్రెడీ పెళ్ళైన మహిళల్ని కూడా ట్రాప్ చేసి వాళ్ళ ఫ్యామిలీని విచ్ఛిన్నం చేసి, అప్పుడు ఎట్లయితే యాలిమోనీ వస్తుంది ఎట్లయినా, ఆ వచ్చిన యాలిమోనీని వీళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. మొన్న ఒక కేసు నా దగ్గరికి వచ్చింది. ఆమె భర్త నుంచి విడిపోయింది, 2 పిల్లలతో ఉంటుంది. విడిపోయిన తర్వాత మన దగ్గర ఎట్లయినా లక్షల కోట్ల ఆస్తులు ఉంటాయి, ఇస్తారు పిల్లల కోసం అని ఇస్తారు హిందూ మగవాళ్ళు. వీడు ఆమె దగ్గర ఉన్న ప్రాపర్టీని శాంతం తీసేసుకొని ఆ అమ్మాయిని లూటీ చేసి ఫిజికల్లీ, ఇమోషనల్లీ, ఫైనాన్షియల్లీ చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి మొత్తుకుంటుంది,
ముత్తుకుంటే ఏమొస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ హస్బెండ్తో బ్రేక్ అయిందే వీడి వల్ల. వీడి వల్ల. ఎందుకు బ్రేక్ చేసిండు హస్బెండ్ నుంచి? ప్రాపర్టీ కోసం. ఇప్పుడు ఆమె లైఫ్ పాడైపోయింది, ఇటు భర్త నుంచి విడిపోయింది, ఉన్న డబ్బులు కూడా పోయినాయి. ఇది పరిస్థితి. శత్రుబోధ నేర్చుకోక్కర్లే. శత్రుబోధ ఎదుటివాడికి ఉంది, వాడికి ఇది స్ట్రాటజీ అనేదన్నా నేర్చుకున్నా సరిపోతుంది. ఏంటిది మన ప్రాబ్లం అంటే మనకు ఒక కమ్యూనిటీ లైఫ్ స్టైల్ లేదు, ఇండివిజువల్ లైఫ్ స్టైల్ ఉన్నది. ఎవరికి వాళ్ళు హిందూ ఒక యూనిట్ అంతే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఒక కమ్యూనిటీగా ఉండకపోవడం వల్లనే, శత్రుబోధ తెలియకపోవడం వల్లనే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఇప్పుడు కూడా ఇది వినేవాళ్ళు మాకైతే ఇది జరగలేదు కదా అని అనుకొని అట్లే ఉంటారు, కానీ అరే వేరే వాళ్ళకి జరిగినప్పుడు నెక్స్ట్ నాకే జరగబోతుంది, మళ్ళీ అందరం కలిసి ఏదన్నా దీనికి ప్లాన్ చేద్దాం, అందరం కలిసి ఏదన్నా కమ్యూనిటీతో కలిసి ఉందాం, ఏదన్నా ఆర్గనైజేషన్కి పని చేద్దాం అని ఆలోచించుకోరు. అసలు దీనికి ఎలా స్టార్ట్ చేస్తారు వాళ్ళు? అసలు లవ్ జిహాద్కి ఒక అమ్మాయిని కానీ ఒక్కరిని ట్రాప్ చేయడానికి వాళ్ళు ఎలాంటి పన్నాగం పండుతారు, ఎలాంటి ప్లాన్స్ చేస్తారు వాళ్ళు? అసలు మల్టిపుల్ చేస్తారండి. ఇప్పుడు అమ్మాయిలు ఒకవేళ నాకు ఒక కేసు వచ్చింది, అమ్మాయి ఐఐటీలో చదువుతుంది, వాడు 10th పాస్ అంతే. వాడు 16-17 years ఉన్నప్పుడు ఈ అమ్మాయిని ట్రాప్ చేయడం వల్ల వాళ్ళ అమ్మాయి పేరెంట్స్ వాడి మీద కేసు వేసిండు. పోస్కో చట్టం కింద వాడి మీద కేసు ఉంది. తర్వాత అమ్మాయికి ఐఐటీ వచ్చింది, అమ్మాయి వెళ్ళిపోయింది, పంజాబ్లోనే ఎక్కడో చదువుతుంది. వీడు అమ్మాయికి కాల్ చేసి సింపతి క్రియేట్ చేసుకున్నాడు. ఆ కేసు వల్ల నాకు ఇట్లా అయింది, నా లైఫ్ పాడైపోయింది, నువ్వు మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే ఆ కేసు ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. అప్పుడు ఆ అమ్మాయి మూర్ఖంగా వాడి ట్రాప్లో పడిపోయి ఇప్పుడు వాడు చెప్పినట్టుగా పెళ్లి చేసుకుంటుంది. 11th పెళ్ళి ఉన్నది. నేను ఎంత ట్రై చేసినా అమ్మాయి వింటలేదు, తల్లిదండ్రులు మాట్లాడించినా మాట్లాడతలేదు. ఒకటి వీటిలలో కొన్నిసార్లు వీళ్ళు ఏమైపోతారంటే వీక్ ఆరాలో, వీక్ మైండ్ సెట్లో ఉండడం వల్ల కొన్నిసార్లు తంత్ర విద్యల ద్వారా వశీకరణలు లాంటివి చేయడం, వాటిని మన ఎడ్యుకేటెడ్ హిందూస్ నమ్మరు. ఎందుకంటే మనకు అతి తెలివి కదా, ఇటు హిందువులం కాదు, అటు మోడర్న్ ఎడ్యుకేటెడ్ వోకిస్టులం కాదు. ఎందుకంటే అట్లా ఏది ఉండదు. మనం చూస్తే ప్రేత సిద్ధాంతాన్ని ముస్లింలు నమ్ముతారు, క్రిస్టియన్స్ నమ్ముతారు. అవును, శాతాన్ ఉన్నారు, ఆ శాతాన్ మన మీద ప్రభావం ఉంటుంది, దానివల్ల మనం చేయాల్సినవి చేయం, ఫ్యామిలీకి దూరం అవుతాం, ఇట్లాంటివన్నీ నమ్ముతారు వాళ్ళు. ఆ కష్టాలు పోవడం కోసం వాళ్ళు చర్చిలో, మసీదులకు ఫాదర్లను, పాస్టర్లను, ముల్లాలను నమ్ముకుంటారు. దాని నుంచి వాళ్ళు రిలీఫ్ కూడా పొందుతారు. మన వాళ్ళు ఏంటంటే అతి తెలివి కదా, నమ్మరు. ఇవన్నీ నమ్మకపోవడం వల్ల పితృదోషాలతోని, ప్రేత దోషాలతో ఉంటున్నారు. ఇదే ఏమైపోతుంది, ఇట్లా వీక్ ఆరాగా ఉన్నప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్తోని ఆ డ్రగ్స్కి అలవాటు చేయడం, లేదా వాళ్ళకి ఏదైనా తినిపించి ఆ మత్తు పదార్థాల నుంచి వెళ్ళి వాళ్ళని వశం చేసుకోవడం, ఇవన్నీ సహజంగా క్యాజువల్గా సింపుల్గా వాళ్ళు చేసేస్తున్నారు. మన వాళ్ళు పడిపోతున్నారు, పడిపోయి కూడా నమ్మట్లేదు. ఇది ప్రాబ్లం మన హిందూ సమాజంతో. కానీ మన హైదరాబాద్ ఓల్డ్ సిటీలో చార్మినార్ ఏరియా ఇక్కడలో కొంతమంది అబ్బాయిలను స్పెషల్గా దీనికోసమే ట్రైన్ చేస్తున్నారు. అమ్మాయిలను ఎలా ట్రాప్ చేయాలి, వాళ్ళకి డబ్బులు ఇచ్చి, స్పెషల్ బైక్లు ఇచ్చి, మంచి స్మార్ట్ ఫోన్లు ఇచ్చి, రకరకాలుగా అమ్మాయిలను ఎలా ట్రాప్ చేయాలి. వీటి 10th చదువుకుంటాడు కానీ ఇంగ్లీష్లో మాట్లాడతాడు, అలా పర్ఫెక్ట్ ట్రైన్ చేసి వదులుతున్నారు అని చెప్పేసి విన్నాను. ఇది ఎంతవరకు వాస్తవం? 100% అండి. కేరళ స్టోరీలో చూపించింది అది. అవి రియల్గా జరిగిన టెస్టిమోనీస్ ఎన్నో కూడా మాకు తెలుసు. మేము ఫీల్డ్లో తిరుగుతుంటాం, మేము గొంతు చించుకొని అరిచినా కూడా వినేటోళ్ళు లేదు. ఎప్పుడు మొన్న ఒక లవ్ జిహాద్ ఒక పేరెంట్స్ కాకినాడ నుంచి కాల్ చేసిండు. ఆయన జర్నలిస్ట్ అట, నన్ను 3-4 years నుంచి ఫాలో అవుతుండట. పోయిన నెల వాళ్ళ అమ్మాయి ముస్లింతో వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి ఇంజనీరింగ్ చదివింది, వాడు 10th వరకు క్లాస్మేట్స్ అట. ఇంటర్ తర్వాత వాడు వేరే ఏదో చదువుకున్నాడు. ఈ అమ్మాయి ఇంజనీరింగ్ చదివింది, వాడితో వెళ్ళిపోయి తల్లిదండ్రుల మీద కేసు పెట్టింది, వాళ్ళు మా ప్రాణహాని కలిగించవచ్చు అని. ఇప్పుడు వాళ్ళ నాన్న నాతో అంటున్నాడు, బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మేడం అసలు కనీసం కాల్ చేసి ఏమైంది ఏంది అని అడుగుతలేరు, అట్లుంది మన పరిస్థితి. అరే నువ్వేం చేసినావు రా బాయ్ బీజేపీకి ఆర్ఎస్ఎస్కి? నువ్వెన్నడన్నా పోయినావు ఆ శాఖకి? నువ్వు పార్టీలు ఏదన్నా పని అవుతున్నప్పుడు నువ్వు కార్యకర్తగా పని చేసినావా? చెయ్యవు. నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం బీజేపీ వాళ్ళు వస్తలేరు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వస్తలేరు అని మాత్రం బద్నాం చేయడానికి రెడీగా ఉంటారు. ఇది మన పరిస్థితి. మరి ముందు నుంచి వెళ్ళి పిల్లల్ని పెంచుకునే పద్ధతి రాదు, ఒక యూనిట్గా కమ్యూనిటీతో కలిసి ఉండేది తెలియదు. సరే నీకు చుట్టుపక్కల ఇంట్లో వీళ్ళంతా పడలేదు అని అనుకో, కనీసం నువ్వు ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ్ దళ్ ఇట్లాంటి వాటిలలో జాయిన్ అవ్వచ్చు కదా.
నువ్వు అట్లా ఇండిపెండెంట్గా ఉండే బదులు ఒక కమ్యూనిటీతో ఉండొచ్చు కదా, ఏదన్నా ఆర్గనైజేషన్లో జాయిన్ ఆ ఆర్గనైజేషన్కి పని చేయొచ్చు కదా. సరే మీ దగ్గర ఆర్ఎస్ఎస్ లేదు, విహెచ్పి లేదు, బజరంగ్ దళ్ లేదనుకోండి, కనీసం అక్కడ ఏదో బీజేపీ ఆఫీస్ ఉంటుంది, అందులోనన్నా కనెక్ట్ అయితే అక్కడ ఎవరో ఒకరు మీకు ఈ పరివార క్షేత్రాలకు కనెక్షన్ అందిస్తారు. అట్లనన్నా మీరు కలిసి పని చేయొచ్చు కదా, కలిసి ఒక యూనిట్గా ఉండొచ్చు కదా. దేనికోసం? మీకు ఇట్లాంటి ప్రాబ్లం అయినప్పుడు మీకు హెల్పింగ్ హ్యాండ్గా ముందు నుంచే ఉండడం కోసం మేమే అంటున్నాం, రండి మా దగ్గరికి, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మేము చేస్తాం. ప్రాబ్లం అయిపోయిన తర్వాత పెళ్ళి అయింది, ఆ పిల్ల వెళ్ళిపోయింది నెలకు. ఇప్పుడు ఇంకెంత మూర్ఖులు అంటే వీళ్ళు, సరే వెళ్ళిపోయింది కదా, మనం ఆ అమ్మాయికి ఆ తంత్రమో అదేదో చేసిండ్రో దానికి విరుగుడు చేయించేసి అమ్మాయిని వాపస్ తీసుకొద్దాము అని అంటే, పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు 6 నెలలు అవుతుంది, ఇప్పుడు అది ఎందుకు మాకు, అది చచ్చిపోయినట్టే మా లెక్క అండి. ఇది వీళ్ళ ప్రేమ పిల్లల పట్ల. ఇప్పుడు ఏం చేయాలా, నేను ఒక రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టి అట్లా పోయిన ఆడపిల్లల్ని తెచ్చుకొని వాళ్ళందరితో టెస్టిమోనీలు ఇప్పించి వాళ్ళందరినీ దేశం కోసం ధర్మం కోసం నిలబడేలాగా వాళ్ళని నేను మోటివేట్ చేసి తయారు చేసుకోవాలి. అట్లా ఇక నాకు ఒక జన్మ సరిపోదు, 10 జన్మలైనా ఈ పని అయ్యేలా లేదు. మేడం ఇప్పుడు ఒక రీసెంట్ ఒకటి ఇష్యూ నడుస్తుంది, లావణ్య, రాజ్ తరుణ్ వచ్చి సినిమాలో, మీరు ఆల్రెడీ దీని గురించి ఏమన్నా ఫాలో అవుతున్నారు? రాజ్ తరుణ్ సినిమాల్లో ఒక హీరో, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్. లావణ్య కూడా కొన్ని సినిమాలు, అడపదడప సినిమాలు చేసింది. రాజ్ తరుణ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, కానీ ఆ అమ్మాయి అంటుంది నా హస్బెండ్ అంటుంది. ఇలాగ ఉన్నప్పుడు దిలీప్ సుంకర అని ఒక అడ్వకేట్ ఉన్నాడు, ఆయన పెద్ద వ్యక్తి. ఆయన ఒక టీవీ ఛానల్లో డిబేట్లో కూర్చున్నప్పుడు వాడిని పదజాలం ఏదైతుందో మనం మామూలుగా ఒక లేడీస్ ముందటైతే కూడా అది మాట్లాడలేం. తల్లి, చెల్లె, వీటన్నిటిని బూతుల పురాణంతో తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్? దీనిపైన బార్ కౌన్సిల్ ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా? వారు ఎట్లాంటి పదాలు వాడినరు అనే దాన్ని బట్టి అందులో అఫెన్సివ్గా ఉంటే బార్ కౌన్సిల్ దానికి సంబంధించి యాక్షన్ తీసుకుంటుంది. మనం కూడా కొంచెం, మీరు కూడా టర్మినాలజీ చేంజ్ చేయాలి. బూతు పురాణం, పురాణాలు అనేవి హోలీ బుక్స్. మనకి ఎట్లయిపోయింది బూతులని అనాల, మనం బూతు పురాణం, పులిహోర, దద్దోజనం, ఇవన్నీ మన హోలీ థింగ్స్ని మనం అన్నిటికీ వాడుతున్నాం. ఇవన్నీ హిందువులు చాలా కాషియస్గా ఉండాలండి వెన్ యూ యూజ్ ఎనీ వర్డ్. ఇక ఆయన మాట్లాడిన మాటలకు ఆయన వ్యక్తిగతంగా ఆయన ఆలోచించుకోవాలి. ఈ వీళ్ళిద్దరి విషయానికి వస్తే చూసిండ్రా ఎంత హద్దు ఆజ్ఞ లేదు చూడండి సమాజంలో. లావణ్య అండ్ రాజ్ తరుణ్ అసలు లివిన్ అనేది సంస్కృతి రావడం ఏంటి? తర్వాత ఇప్పుడు ఆమెను కాపాడుకోవడం కోసం, ఆమె క్రైమ్స్ని వైట్ వాష్ చేసుకోవడం కోసం ఆయన హస్బెండ్ అనడం ఏంటి? హస్బెండ్తోని నువ్వు కలిసి ఉంటే అప్పుడు అది లివిన్ అవ్వదు కదా, కాపురం అవుతుంది. ఇప్పుడు లివిన్ అంటే ఏంటిది? దాన్ని ఏమనాలి? దానికంటే రెడ్ లైట్ ఏరియాలలో వాళ్ళు నయం కదా, వాళ్ళకు ఒక క్లారిటీ ఉన్నది. వీళ్ళకి ఏం క్లారిటీ ఉన్నది? అక్కడ ఎప్పుడైనా లివిన్లో ఒక అమ్మాయి, ఆడపిల్ల శోషణ జరుగుతుంది, దానికి ఒక సెక్యూరిటీ ఏంటిది? పెళ్ళి వల్ల అది శోషణ కిందికి రాదు, అది ఇద్దరు కలిసి బాధ్యతాయుతంగా సమాజాన్ని నిర్మిస్తున్నారు అని అనొచ్చు. దీన్ని ఏమంటాం మనం? వాళ్ళు నయం కదా, రెడ్ లైట్ ఏరియాలో ఉండేవాళ్ళు, వాళ్ళన్నా వ్యభిచారం చేసేవాళ్ళు, అది కరెక్ట్, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు కరెక్ట్గా చేసుకుంటున్నారు. ఇటు కాపురాలు చేసేవాళ్ళు, వీళ్ళు సమాజం నిర్మాణం చేస్తున్నారు. వీళ్ళు ఏంది అటు ఇటు కాకుండా, ఇదేంటంటే విచ్చలవిడితనము, చిన్నప్పటి నుంచి సంస్కారాలు నేర్పించకపోవడం, ఇండివిజువల్గా ఉండడం, ఊర్లలో నుంచి వెళ్ళి వచ్చి సిటీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరికి ఎవరు తెలియదు, హద్దు ఆజ్ఞ లేకపోవడం. మీరు ఏదైనా మనం ఒక ముస్లిం అమ్మాయి ఆసిఫా నాగరాజు అనే అబ్బాయిని పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ అన్నదమ్ములు వచ్చేసి ఆ అమ్మాయిని ఎతికి, వాళ్ళిద్దరిని ఎతికి అతన్ని నడి రోడ్డు మీద నరికి చంపేసింది. ఎట్లా ట్రాప్ చేసిండు, ఎట్లా ఫాలో అప్ చేసుకుంటున్నాడు వాళ్ళను? అంటే వాళ్ళకి ఆ ఎకో సిస్టమ్ ఉన్నది, ఒకరి నుంచి ఒకరికి. ఇక్కడికి వచ్చిండు అనుకోండి, ఊరు నుంచి ఒక ముస్లిం దగ్గరలో ఉన్న మసీదులో ఉంటాడు, ఆ మసీద్ అతనికి ఆశ్రయం ఇస్తుంది, అక్కడ ఉన్న ముస్లింలు అతనికి సపోర్ట్ ఇస్తారు, బైక్ ఇస్తారు, కొన్ని కావాల్సిన డబ్బులు కూడా వాళ్ళకి అరేంజ్ చేసి. మనకు అట్లా ఏమన్నా ఉంటుందా? ఊర్లో నుంచి ఒక వ్యక్తి సిటీకి వచ్చిందంటే ఎవరిది వాళ్ళే, హాస్టల్ ఎత్తుక్కున్నా వాళ్ళే, ఏదైనా వాళ్ళే. ఈ టైంలో ఆడపిల్లలు వచ్చిండ్రు అంటే చాలాసార్లు ఈ ఆడపిల్లలు ఎవరైతే ఏ హాస్టల్లో ఉంటారో ఆ హాస్టల్ చుట్టూతా కూడా చాలామంది ముస్లిం అబ్బాయిలు ఉంటారు. ఎందుకు? ఈ అమ్మాయిలని ట్రాప్ చేయడం కోసం. వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు తెలిసిన వాళ్ళు ఉండరు కదా, ఏదో తెలిసిన హాస్టల్లో, గర్ల్స్ హాస్టల్లో ఉంటారు. ఆ చుట్టూతా ఉన్న ముస్లిం అబ్బాయిలు కొత్తగా ఒక అమ్మాయి వచ్చిందనగానే ఆ అమ్మాయిని ఎట్లా పట్టేయాలి, దాన్ని పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రుల నుంచి సగం ఆస్తి వస్తుంది. ఎందుకంటే
హార్డ్లీ ఒకరు లేదా ఇద్దరే పిల్లలు ఉంటారు. వాడికి ఫూకట్లో 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆ పిల్ల వెనుక తిరిగి కష్టపడితే లైఫ్ సెటిల్ అయిపోతుంది కదా. మేడం ఆల్రెడీ ఈ అమ్మాయి లావణ్య అనే అమ్మాయి రాజ్ తరుణ్తో ఒక 7 ఇయర్స్ లివిన్లో ఉంది. తర్వాత వేరే రాజ్ తరుణ్ వదిలిపెట్టి పక్కకి వెళ్ళిపోయాడు. వేరే అబ్బాయితోటి మళ్ళీ సహజీను ఇంకో అబ్బాయితోటి మస్తన్ సాయి అనే అబ్బాయితోటి, తన హిందువే, మస్తన్ సాయి అనే అబ్బాయితోటి లివిన్లో ఉంది. ఆ కాల్ రికార్డ్స్ కూడా ఒకరినొకరు గుండెలు పంచుకోవడం కానీ, గుండెకాయలు పంచుకోవడము, రకరకాల దాంట్లో సెక్షువల్ కలవడం అని చెప్పేసి మాట్లాడడము, అవన్నీ విన్నాం. తను కూడా మనం ఇద్దరం కలిసి ఉన్నాము, సెక్షువల్ కలిసి ఉన్నాము అని చెప్పేసి తను మాట్లాడడం. ఇదొక 3-4 ఇయర్స్ రన్ అయిన తర్వాత మళ్ళీ నా హస్బెండ్ రాజ్ తరుణే అని చెప్పి అమ్మాయి రావడం ఒక ఆడపిల్లకి ఎంతవరకు కరెక్ట్ ఇది? అధిక స్వేచ్ఛను తీసుకొని విచ్చలవిడి జీవితం గడిపేస్తూ ఉమెన్ కార్డుని ప్లే చేయడం ఇది. ఓకే, విమెన్ కోసం, వాళ్ళ రక్షణ కోసం, వాళ్ళని కాపాడడం కోసం చట్టాలు తెస్తే మిస్యూజ్ చేయడంలో ఇట్లాంటి హద్దు ఆజ్ఞ లేని ఆడవాళ్ళు వాటిని మిస్యూజ్ చేయడం వల్ల మామూలు మహిళలు చేసే ఆరోపణల పట్ల కూడా అనుమానాలు వ్యక్తమయ్యేలాంటి పరిస్థితి వచ్చింది. ఏం చేస్తాం, ఇట్లాంటి వాళ్ళని ఇట్లా మిస్యూజ్ చేసే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ప్రతిసారి ఆడవాళ్ళల్లో స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం అని చెప్పినా కూడా శూర్పణఖ, తాటకి లాంటి వాళ్ళు కూడా స్త్రీలే. అవును. అట్లాంటి స్త్రీలను ఎట్లా వాళ్ళని ట్రీట్ చేయాలనో తెలుసుకొని సమాజం అట్లా ట్రీట్ చేయాలా, చట్టాలు కూడా అట్లా ట్రీట్ చేస్తాయి. ఆమె మిస్యూజ్ చేసినంత మాత్రాన చట్టమేమో ఆమె వైపుకు సపోర్ట్గా ఉండదు. కాకపోతే ఈ ప్రాసెస్లో ఏమైపోతుంది అంటే అబ్బాయిలు బదనాం అయిపోతుంది. అవును. ఇక అట్లాంటి అమ్మాయిని చూస్ చేసుకొని ఆ అమ్మాయితో కలిసి ఉన్నందుకు అనుభవించాలి. ఎందుకంటే ఎప్పుడైనా కూడా మగవాళ్ళు ఒక పార్ట్నర్ని చూస్ చేసుకునేటప్పుడు చాలా కాషియస్గా, కేర్ఫుల్గా ఉండాలి. తను మీ పిల్లలకి తల్లి అన్నప్పుడు మీరు కేర్ఫుల్గా చూస్ చేసుకోవాలి. మీరు తనతో కలుస్తున్నారు అన్నప్పుడు మీరు ఆ వ్యక్తితో కలవట్లేదు, ఒక ఆత్మతోని ఇంకొక ఆత్మ కలుస్తున్నది అన్నప్పుడు ఆ సోల్ రిలేషన్ ఫామ్ చేసుకున్న అమ్మాయితో మాత్రమే ఉండాలి అనేది అబ్బాయిలు నేర్చుకోవాలి. ఒక మంచి సంస్కారవంతమైన ఫ్యామిలీ నుంచి మనం అమ్మాయిలను తెచ్చుకోవాలి. ముస్లింలే ట్రావెల్ చేస్తున్నారు అట్లాంటి సంస్కారవంతమైన ఫ్యామిలీ నుంచి ఉన్న ఆడపిల్లల్ని, హిందూ ఆడపిల్లల్ని వాళ్ళు తీసుకెళ్తుంటే మన వాళ్ళు ఇట్లా ఉండడం కరెక్ట్ కాదు. ఏజ్ వచ్చినాక ఇటు మన కెరీర్ అది నడుస్తూనే ఉంటుంది, ఫ్యామిలీ కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఒక అమ్మాయిని తొందరగా చూసుకొని పెళ్ళి చేసుకొని ఇటు కుటుంబం నడిపించుకుంటూ అటు కెరీర్ని నడిపించుకునే ప్లాన్ చేయాలి. కానీ కెరీర్లో నేను సక్సెస్ అయినాక, సెటిల్ అయినాక తర్వాత పెళ్ళి చేసుకుంటా అని ఈ లోపల ఉండబట్టలేక ఎవరో ఒక అమ్మాయితోని లివిన్లో ఉండడం కానీ ఇవన్నీ కూడా రాంగ్ పాత్ అనమాట. ఈ రాంగ్ పాత్ నుంచి తప్పుకొని ప్రాపర్గా మన సంస్కృతి ఏం నేర్పిస్తుంది దాని నుంచి మనం ఇట్లాంటి వాళ్ళని చూసి లెసన్ నేర్చుకోవాలి. మేడం ఇప్పుడు ఈ అమ్మాయి లావణ్య నా హస్బెండ్ కావాలి అని చెప్పేసి కేసు పెట్టడం ఇవన్నీ జరుగుతుంది, మీడియా ముందుకు రావడం జరిగింది. ఇది ఒకేలా ఉంటే ఈ అమ్మాయి యాక్చువల్లీ డ్రగ్స్ సప్లై చేస్తుందని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టి కొద్ది రోజులు శిక్ష పెడితే బెయిల్ తీసుకొని బయటకు వచ్చింది. ఇప్పుడు ఇది ఇలా ఉన్నప్పుడు ఈ అమ్మాయి వల్ల మేము చాలామంది మోసపోయినాం అని చెప్పేసి ఒక 2-3 బయటకు వచ్చి ఈ అమ్మాయి మాకు డ్రగ్స్ అలవాటు చేసింది, ఈ అమ్మాయి అబ్బాయిలను అలవాటు చేసింది, ఈ అమ్మాయి వల్లనే మేము మోసపోయాం, రిహాబిలిటేషన్ సెంటర్కి కూడా వెళ్ళి వచ్చాం మేము అని చెప్పేసి ఈ అమ్మాయి పైన కేసులు పెడుతున్నారు వాళ్ళు. అంటే ఈ అమ్మాయిని, లావణ్య అన్న అమ్మాయిని ఎలాంటి కేసులు పడే అవకాశం ఉంది? చట్టం ఎలా శిక్షించబోతుంది ఇలాంటి వాళ్ళని? ఇది డ్రగ్స్ సప్లై చేయడానికి ఉన్న సెక్షన్స్ అన్నీ కూడా అట్రాక్ట్ అవుతాయండి. అది మళ్ళీ అందులో ఆమె అమ్మాయి అయ్యుండి ఇంకా అమ్మాయిలను తీసుకొచ్చింది కాబట్టి న్యూట్రల్ కేసెసే అయినా కూడా అన్నీ దానికి సంబంధించిన సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి. కానీ అందులో ఒకవేళ అబ్బాయి అయ్యుండి అమ్మాయిని కానీ ఇట్లా డ్రగ్ పెడ్లింగ్ చేసి అమ్మాయిలను ట్రాప్ చేస్తే అప్పుడు మొలెస్టేషన్ ఇవన్నీ కూడా అట్రాక్ట్ అయ్యేవి. ఇప్పుడు జనరల్గా ఓన్లీ డ్రగ్ అడిక్షన్ కింద ఉన్న సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి. దానికి సంబంధించినవన్నీ లీగల్ ప్రొసీజర్ జనరల్గా నడుస్తుంది. బట్ ఎథికల్గా చూసుకుంటే సమాజంలో ఇట్లాంటి వాళ్ళు చాలా హానికరం. కాబట్టి సమాజం కూడా యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళ పిల్లలు ఎటు వెళ్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఎట్లాంటి ఫ్రెండ్షిప్స్లో ఉంటున్నారు అనేవి పేరెంట్స్ గమనించుకోవాలి. అంటే ఒక అమ్మాయి ఇంకో అమ్మాయికి బలవంతంగా అలవాటు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇది ఒక డ్రగ్స్ని అలవాటు చేయడం ఎంతవరకు కరెక్ట్? దీనిపైన స్పెషల్గా ఏమన్నా కోర్టు ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చు? అసలు డ్రగ్స్ తీసుకోవడమే ఒక చెడ్డ అలవాటు, దాన్ని ఇంకా మీరు ఎంతవరకు కరెక్ట్ అని ఏమడుగుతారు? వేరే వాళ్ళకి అలవాటు చేయడం అదేంటుందండి. ఆ డ్రగ్స్ తీసుకున్న తర్వాత వాళ్ళకి అసలు సోయి ఉండదు, హద్దు ఉండదు, ఆజ్ఞ ఉండదు, ఏది ఉండదు.
అట్లాంటి వాళ్ళు వాళ్ళ లాంటి ఇంకొకరిని తయారు చేసుకోవాలని చూస్తారు. జాంబీ సినిమాలు కదా, ఒక జాంబీ ఇంకో జాంబీని తయారు చేసినట్టు వాళ్ళు డ్రగ్స్కి అడిక్ట్ అయినరు, వాళ్ళు దాన్ని వదిలేయలేని పరిస్థితి. అట్లాంటప్పుడు వాళ్ళకి ఆ ఫ్రస్ట్రేషన్తో ఇంకొకరిని కూడా అట్లా పాడి చేసినాం అనుకో, వాళ్ళకి అందులో నుంచి ఒక పైశాచిక ఆనందం వస్తుంది. ఆ ఆనందంతో ఇంకొకరిని చేస్తున్నాం. మనం ఎంతవరకు ఉన్నాం, మనకి ఇంట్లో ఎట్లాంటి విలువలు నేర్పించింది, మన కుటుంబ విలువలు ఏమున్నాయి అనే దాన్ని బట్టి ఉంటాయి. ప్రతి ఒక్కరైతే డ్రగ్స్కి అడిక్ట్ అవ్వట్లేదు కదా, అవ్వట్లేదు. వాళ్ళ ఫ్యామిలీస్లో వాల్యూస్ని బట్టి, ఫ్యామిలీకి ఉన్న బాండింగ్స్ని బట్టి వాళ్ళు పోరు, లేని వాళ్ళు పోతున్నారు. కాబట్టి సమాజం కూడా అందరూ ఆలోచించాలి అంటే పిల్లలకు కాపాడుకోవడం, పిల్లల్ని రక్షించుకోవడం, వాళ్ళు మీరేదో ఒక పిల్లల్ని అనేసి మీ పిల్లలు కాదు, వాళ్ళు దేశ పౌరులు, ఈ సంస్కృతిని ముందుకు తీసుకెళ్లే వారసులు. ఈ ప్రజ్ఞ లేకపోవడం వల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. పేరెంట్స్ పిల్లల విషయంలో కాషియస్గా ఉంటే ఎందుకు డ్రగ్స్కి అడిక్ట్ అవుతారు? ఇప్పుడు మీరు చెప్తున్న అమ్మాయి పేరెంట్సే కానీ ప్రాపర్గా ఉండేది అంటే అమ్మాయి కూడా అట్లా ఉండేది కాదు. ఆ అమ్మాయి అట్లా పాడైపోయిన తర్వాత ఇంకా నలుగురిని పాడు చేసి దాని నుంచి ఆమె ఆనందం పొందుతుంది. దట్ ఈస్ ద రిపర్కషన్ ఆఫ్ డ్రగ్ అడిక్షన్. ఈ టాపిక్లో ఇంకా మాట్లాడడానికి ఏం లేదు. ఫ్యామిలీ వాల్యూస్ లేని వాళ్ళందరూ ఇట్లా అయిపోతున్నారు. ఫ్యామిలీ సిస్టమ్ని చేసుకోవడం, స్ట్రాంగ్ చేసుకోవడం కోసం సంఘం నుంచి కూడా కుటుంబ సమావేశాలు, సమ్మేళనాలు జరుపుతారు. అట్లాంటి వాటిల్లో జాయిన్ అవ్వండి. అందరూ అట్లా ఒక కుటుంబంగా ఐడియాలజీ కోసం నిలబడినప్పుడు పిల్లలు నేర్చుకుంటారు చిన్నప్పటి నుంచి. అప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావు.